జ్యోతి తన గదిలో మంచం మీద కూర్చుని ఉంది. రవితో కలిసిన జ్ఞాపకాలు ఏవేవో కళ్ళ ముందు కదిలినాయి. అవి గుర్తుకు రాగానే కళ్ళ నిండా చివ్వున నీళ్లు కమ్మినాయి. అమ్మాయి గారు, కాఫీ తీసుకురానా అడిగాడు సింహాచలం. ఇప్పుడేం వద్దు అంది. కిటికీలోంచి ఉదాసీనంగా బయటకు చూస్తున్న కూర్చున్న జ్యోతి తండ్రి గదిలోకి రావటం గమనించలేదు. సింహాచలం, నా కాఫీ కూడా ఇక్కడ తీసుకురా, ఇక్కడే తాగుతాను అని కేకబెట్టారు ఆయన. జ్యోతి చప్పున కళ్ళు తుడుచుకుని నవ్వు ముఖంతో ఆయనకు ఎదురుగా వచ్చింది. ఆఫీసు నుంచి వచ్చి ఎంతసేపు అయింది నాన్న? నేను తెస్తాను మీ కాఫీ అంటూ వెళ్ళబోయింది. అవసరం లేదు, కూర్చో, సింహాచలం తెస్తాడు అన్నారాయన. జ్యోతి మౌనంగా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని పుస్తకం తిరగేసాగింది. ఆయన కూతురిని తదేకంగా చూశారు. జ్యోతి చిక్కింది. ముఖంలో ఆ చిలిపిదనం కళ తగ్గినాయి. ఒక రకమైన స్తబ్దత, గాంభీర్యం వచ్చినాయి. సింహాచలం కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. రాజారావు కప్పులో కాఫీ పోసి కూతురికిచ్చాడు. జ్యోతి తప్పనిసరిగా అందుకుని తాగింది. నీ ధోరణి ఏమిటో నాకు బొత్తిగా అంతు పట్టడం లేదమ్మా అన్నారాయన. జ్యోతి తలెత్తలేదు. నేనేం చేశాను డాడీ అంటూ ఇదివరకులాగా గారాలు పోయి ఆయన దబాయించలేదు. ఫ్రెండ్స్ వస్తే సరిగ్గా మాట్లాడు, క్లబ్కి వెళ్ళటం మానేసో, ఇంట్లో నేననేవాడిని ఒకడున్నానని సంగతి కూడా మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నాం. నేను చనిపోయిన తర్వాత నువ్వు గుర్తు చేసుకుంటావో లేదో కానీ నేను బ్రతకుండగానే మర్చిపోవటం చూస్తే చాలా బాధగా ఉందమ్మా. డాడీ, జ్యోతి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. నాకు తెలుసునమ్మా, నీ మనసులో పడుతున్న వేదన. రవిని మర్చిపోలేకపోతున్నావు అంతేగా? ప్రయత్నిస్తాను డాడీ. ఏది, ఇట్లా ఒంటరిగా కూర్చుని క్షణం క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నా? జ్యోతి, చిన్నపిల్లవి కాదు. రవి నిన్ను మోసం చేశాడు. నీ వయసు, నీ అమాయకత్వం అది నిన్ను గుర్తించనివ్వనట్లేదు. పెద్దవాడిని, అనుభవజ్ఞుని కాబట్టి నేను త్వరగా పసిగట్టగలిగాను. ఒక విధంగా నీకంటే రవి మీద నేనే ఆశలు పెంచుకున్నానేమో. డాడీ, జ్యోతి బేలగా చూసింది. నా మాట వినమ్మా. ఇలాంటి ఎగుడు దిగుళ్ళు వచ్చినప్పుడే మనిషి గుండె దిట్టవు చేసుకోవాలి, వివేకంతో ప్రవర్తించాలి. నా మాట కాదనకమ్మా. యమునాబాయి గారికి జరిగిందంతా చెప్పాను. డాడీ, జ్యోతి కళ్ళల్లో రోషం బుసలు కొట్టింది. చిన్నతనంతో రవి అసలు స్వరూపం తెలుసుకోలేక అతనంటే భ్రమపడ్డావని చెప్పాను. ఆవిడ సహృదయంతో అర్థం చేసుకుని, మోహన్ నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడని చెప్పింది. బాగా ఆలోచించుకుని చెప్పు అన్న ఆయన కాఫీ తాగటం పూర్తి చేసి వెళ్ళారు. జ్యోతి కళ్ళ నిండా నీళ్లు తిరిగి, నాకు అసలు పెళ్లి వద్దు డాడీ. చేతిలో ముఖం దాచుకొని ఎడవసాగింది. ఆ ఏడుపులో రవి తనను మోసం చేశాన బాధ, తండ్రిని తనే అర్థం చేసుకోవాలనే వేదన ప్రస్ఫుటమవుతున్నాయి. ప్రసాద్ క్లినిక్లో పేషెంట్స్ వరుసగా వచ్చి కూర్చుని ఉన్నారు. సరోజ పని మీద హడావిడిగా అటు ఇటు తిరుగుతాడు. డాక్టర్ గారి పురమాయింపు మీద బేసన్లోని వేడి నీళ్లు తీసుకుని గబగబా ఆయన గదిలోకి వెళ్తున్న రోజాకి కూర్చున్న వారిలో ఒకరి నుంచి ఒక మగ కంఠం, ఏయ్ నరసమ్మ, ఇలా రా కాస్త అని పిలవటం వినిపించింది. ఆ కంఠం వినగానే ఉలిక్కిపడిన సరోజ భుజం మించి తల తిప్పి చూసింది. ఆ వెంటనే ముఖం తిప్పుకుని అడుగుల వేగం హెచ్చించింది. వరుసగా కూర్చున్న మనుషుల్లో బెంచి మీద చిట్ట చివరగా బాగా తాగి ఉన్న శేషగిరి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సరోజ దగ్గరికి వచ్చాడు. ఏ నరసమ్మ, ఈ హాస్పిటల్లో సరోజన అనే అమ్మాయి ఉందా అని అడిగాడు. సరోజకి క్షణం నోటి మాట రాలేదు. చేతిలో పేషెంట్ కంపించసాగింది. సాధ్యమైనంత గొంతు మార్చి, ఐ డోంట్ నో అంది. పోనీ రోజే అనే అమ్మాయి ఉందా? ఎర్రగా సన్నగా ఉంటుంది. వివరాలు చెప్పాడతను. ఐ డోంట్ నో తెలుగు. నీకు తెలుగు రాదు? కర్మ. శేషగిరి ఇంకోవైపు వెడుతున్న మరో నర్సును చూడగానే గబగబా అటు వెళ్ళాడు. సరోజ చప్పున గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టింది. అవతల దూరంగా శేషగిరి కంఠం వినిపిస్తూనే ఉంది. సిస్టర్, ఈ హాస్పిటల్లో సరోజన అనే అమ్మాయి ఉందా? ఉంది. ఎందుకు? మాట్లాడాలి. డాక్టర్ గారు ఉన్నారు. డ్యూటీ టైంలో స్టాఫ్ ఎవరు విజిటర్స్ చూడడానికి వీల్లేదు, వెళ్ళండి అని అడుగు కసిరింది. శేషగిరి లోపల తిట్టుకుంటూ బయటకు వచ్చి నడిచాడు. అదేమిటి సరోజ, అక్కడే నిలబడిపోయాం, నీళ్లు పట్టుకురా ప్రసాద్ హెచ్చరించాడు. సరోజ గబగబా నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. అదేమిటి అలా ఉన్నావు? ఏమైనా అన్నారా? ప్రసాద్ చిరుచెమటలు అలుముకున్న సరోజ ముఖం చూస్తూ అడిగాడు. అబ్బే ఏం లేదు డాక్టర్, ఏం లేదు. సరోజ చప్పున చేతులు జేబు రుమాలు తీసి ముఖం అంతా తుడుచుకుంది. ప్రసాద్ నిష్ఠూరంగా చూశాడు. నాకు చెప్పకూడదా డాక్టర్? సరోజ తటపటాయింపుగా చూసింది. చెప్పు, ఏమిటిది? మీ దగ్గరికి వచ్చి నా గురించి ఎవరైనా అడిగితే ఇక్కడ లేనని నాకు తెలియదని చెప్తారా? ప్రసాద్ సరోజ ముఖంలోకి దీక్షగా చూశాడు. శేషగిరి కనిపించాడా? సరోజ తల దించుకుంది. అవునన్నట్టు తల ఊపింది. ప్రసాద్ చెయ్యి కదిలి సరోజ చెయ్యి అందుకోపోయి అంతలో నిగ్రహించుకున్నట్టుగా ఆగిపోయింది. భయపడకు సరోజ, ఈ 4 గోడల మధ్య ఉండగా నిన్నెవరు ఏమి చేయలేరు. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సరోజ అస్పష్టంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరోజ వెళ్ళిన వైపే చూస్తుండిపోయిన ప్రసాద్ నిట్టూర్చాడు. రాత్రి 8 గంటలైంది. డ్యూటీ నుంచి వచ్చేసిన సరోజ తన క్వార్టర్స్లో భోజనం ముగించుకుని ముందు గదిలో కూర్చుని ఉత్తరం రాసుకుంటూ మధ్యలో ఎందుకో లేచి లోపలికి వెళ్ళింది. సరోజ మళ్ళీ తిరిగి రాగానే, మంగమ్మ, ఇప్పుడు ఇక్కడ పెను పెట్టి వెళ్ళాను, కనిపించలేదే, నువ్వేమైనా చూసావా?
నాకు తెలియదమ్మా, నేను చూడలేదు, వంటింట్లోంచి మంగమ్మ సమాధానం చెప్పింది. అరే, ఇప్పుడేగా ఇక్కడ పెట్టి వెళ్ళింది, ఏమైంది? కింద పడిపోయిందని వంగి చూస్తారు సరోజకి. బీరువా పక్కల నుంచి నేను తీశాను అన్న స్వరం వినిపించింది. సరోజ మెరుపులా లేచి నిలబడింది. శేషగిరి ఎప్పుడొచ్చి నిలబడ్డాడో బీరువా పక్కన ఉన్న క్రీనీల నుంచి కదిలి యువతలకు వచ్చాడు. నువ్వా? అంది సరోజ. అవును, నేనే. ఉదయం హాస్పిటల్లో తెలుగు తెలియదన్నావుగా, తెలుగు వచ్చినో లేదో తెలుసుకుందామని వచ్చాను. శేషగిరి విజయం పొందినట్టుగా నవ్వాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అబ్బా, ఇప్పుడొచ్చినా ఇదే మాట? మర్యాదగా అవతలకు వెళ్ళి. భలే భార్య దొరికావు, ఎప్పుడు వచ్చినా పోపో అని ఒకటే మాట. భార్య? మనకి జరిగింది పెళ్ళే కాదని నువ్వు 1,00,000 సార్లు అన్నావు. నువ్వు నన్ను పెళ్ళాడలేదని నా ఇష్టం వచ్చిన చావు చావమని ఇంట్లోంచి బయటకి నెట్టావు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా, నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావు? నీకు నీ పీడకల్లా జరిగిన ఈ జీవితాన్ని మాటి మాటికి ఎందుకు గుర్తు చేస్తావు? వెళ్ళు, నీకో నమస్కారం, దయించి వెళ్ళు. సరోజ చేతులు జోడించింది. సరోజ ఆవేశంగా ఆ మాటలంటుంటే ఎగిరిపడుతున్న ఆ గుండెల మీద తలతలా మెరుస్తున్న ఒంటిపేట బంగారు గొలుసు మీద శేషగిరి దృష్టి అంటుకుపోయినట్టుగా నిలిచింది. ఒక్కొక్క అడిగే వేస్తూ దగ్గరగా వచ్చాడు. సరోజ వెనక్కి అడుగులు వేస్తూ పారిపోబోయింది. శేషగిరి చటుకుని చేయి చాచి ఆమెను పట్టుకున్నాను. ఛీ, వదులు! సరోజ పెనుగులాడింది. శేషగిరి సరోజ మెడలో గొలుసు పట్టి గట్టిగా బలంగా లాగాడు. గొలుసు ఉరితాడు లాగాగా సరోజ కెవ్వుమంది. సన్నటి గొలుసు ఎక్కువ శ్రమ లేకుండానే తెగి ఊడొచ్చింది. శేషగిరి అది చేతిలో పట్టుకుని పక్కపక్క నవ్వాడు. సరోజ గడ్డం పట్టుకుని ఊపుతూ, నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతికినంతకాలం నేను నీ మొగుడిని. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, పెడతాను. నన్ను ఆ దేవుడు కూడా ఆపలేడు, గుర్తుంచుకో. అంతేకాదు, నువ్వు ఎన్ని అడ్రస్లో మార్చినా ఆ రవిగాడు నిన్ను ఏ మారుమూల దాచినా నేను కనుక్కోగలను. ఇది కూడా బాగా గుర్తుంచుకో. వాణ్ణి చూసుకునేగా నీకు గర్వం. వాణ్ణి గురించి ఆ రాజారావుకి అంతా చెప్పేశాడు. లేకపోతే నా పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తాడు. అందుకే నీ విషయం అంతా ఆయనకు చెప్పేసి వాడి పెళ్లి చెడగొట్టి తిక్క కుదుర్చారు. నీ డబ్బంతా కాజేసి అన్యాయం చేసినందుకు పాఠం నేర్పని. వాణ్ణి జీవితాంతం ఇట్లాగే వేధించి దెబ్బకు దెబ్బ తీర్చుకుంటాం. శేషగిరి గొలుసుని లాల్చి జేబులో వేసుకుని వెళ్ళిపోయారు. గొలుసు బలవంతంగా తెంచడంతో సరోజ మెడ మీద గీసుకుపోయి రక్తం రాసాగింది. శేషగిరి వెళ్తూ రవి పెళ్లి చెడగొట్టిన వైనం వినిపించగా సరోజ పిడి పడిందల్లా నిశ్చేష్టురాలుగా చూడసాగింది. సరోజ కేకలు విని హడలిపోయిన మంగమ్మ చేస్తున్న పని వదిలి పరిగెత్తుకొచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? అయ్యయ్యో, మెడ దగ్గర ఆ రక్తం ఏమిటి? అంది కంగారుగా. సరోజ కుర్చీలో కూలబడి అరిచేతిలో ముఖం దాచుకుని ఏడవసాగింది. రవి సింగపూర్ నుంచి తను రావటానికి ఇంకో నెల పట్టేటట్టు ఉందని ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూడమని కోరుతూ చిదంబరానికి ఉత్తరం రాశాడు. అది చూడగానే ఆయనకి ఏనుగు ఎక్కినంత సంతోషమైంది. ఆఫీసులో అకౌంటెంట్ ఆయనకి గొడ్డి భుజంగా మారాడు. వీనికి మంచి చెడులు తెలియవు. మామగారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకొని పెట్టేస్తాడు. చిదంబరం ఆ ఫ్యాక్టరీకి తనే యజమానిలా పెత్తనం సాగించాడు. రవి ఊరు వెళుతూ వర్కర్స్ జీతాలు బోనసులు ఇవ్వమని చెప్పిన చెక్స్ ఆనాడే క్యాష్ చేసుకుని ఇంట్లో భద్రపరుచుకున్నాడు. అకౌంటెంట్ నోరు మెదపకుండా అతనికి కాస్త పడేశాడు. శేషగిరి ఫ్యాక్టరీ కోస్తూ పోతూ చిదంబరానికి ఆప్తమిత్రుడయ్యాడు. చిదంబరం శేషగిరి కోరినప్పుడల్లా డబ్బు ఇస్తున్నాడు. అతని చూసినప్పుడు రవిని గిరిగింతలు కొట్టించగల సాధనం ఏదో తన గుప్పెట్లో ఉన్నంత సంతృప్తి, ఆనందం ఆయనకి కలుగుతూ వచ్చాయి. ఫస్ట్ వచ్చింది. వర్కర్స్ వంటకి బోనస్లు ముట్టకపోగా అసలు జీతాలే అందలేదు. ఆయన నాకేం డబ్బు ఇచ్చి వెళ్ళలేదు అన్నాడు చిదంబరం. ఇందులో ఏదో తిరకాసు ఉందని గ్రహించిన వర్కర్స్ ఓర్మితో ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని రవి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూడసాగారు. అతను రావటం ఇంకో నెల ఆలస్యం అవుతుందని వార్త వారికి పిడుగుపాట్లా అయ్యింది. వర్కర్స్ పని నానాటికి దిగజారి యూనియన్ సెక్రటరీ వచ్చి బ్యాంకుల నుంచి డబ్బు తీసి జీతాలు ఇవ్వమని, రవి వచ్చిన తర్వాత తను నచ్చ చెప్తానని అర్థించాడు. చిదంబరం బ్యాంకులో డబ్బు లేదన్నాడు. దాంతో వాళ్ళు పని మానేశారు. ఫ్యాక్టరీ మూతబడింది. బుక్ అయిన ఆర్డర్స్కి సరుకు సమయానికి పంపలేదు. రవి ప్లేన్ దిగి ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే యూనియన్ సెక్రటరీ వచ్చి ఈ గందరగోళం అంతా వినిపించాడు. రవి అతన్ని తీసుకుని సరాసరి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీ ఆవరణ నిండా ఎర్ర జెండాలు పాతి ఉన్నాయి. వర్కర్స్ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. చిదంబరం, వేణు వాళ్ళతో ఘర్షణ పడుతున్నారు. రవి కారు చూడగానే నినాదాలు తగ్గినాయి. అతను కారు దిగగానే అందరూ ఆనంద ఉత్సాహాలతో మళ్ళీ అరిచారు. గుంపుగా నిలబడిన అందరూ తొలగి దారి ఇచ్చారు. రవి వాళ్ళకి సర్ది చెప్పి శాంతపరిచాడు. విషయం కనుక్కొని న్యాయం చేకూరుస్తానని వాగ్దానం చేశాడు. మామయ్య, నువ్వు ఇలారా అంటూ లోపలికి వెళ్ళాడు. చిదంబరం రవి వెంట వెళ్ళాడు. కాసేపు తటపటాయించి వేణుకు తను కూడా వెళ్ళాడు. మామయ్య, వర్కర్స్ జీతాలు ఎందుకు ఇవ్వలేదు? రవి తీక్షణంగా అడిగాడు. ఇది మరీ బాగుంది. నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బు ఇవ్వందే నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వడం? తణుకు బెన్నుకు లేకుండా అన్నాడు ఆయన. నీకేమైనా మర్చిపోయినా? నేను వెళ్లే రోజున సంతకాలు చేసి నీకు ఇచ్చిన చెక్ ఇచ్చి వెళ్ళలేదు? చిదంబరం దిగ్భ్రాంతిగా చూశాడు. నీకు మర్చిపోయినట్టుంది. ఆ డబ్బు క్యాష్ తెచ్చి నీకే ఇచ్చానుగా. నిర్భయంగా ఎలాంటి తలబాటు లేకుండా ఆయన అంటున్న మాటలు విని రవి కొయ్యబారిపోయాడు.
వెళ్ళండి. తక్షణం నా ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. మనుషుల్లో ఇంత విశ్వాసఘాతకులు ఉంటారని విన్నానే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మామయ్య, నిన్ను అసలు నా ఫ్యాక్టరీలో పెట్టుకోవడం, ఇంట్లో చేర్చుకోవడం నాదే తప్పని వేణు అమాయకుని చేసి ఫ్యాక్టరీ డబ్బంతా కాజేసి ఇంత దారుణంగా తలపెడతామని అనుకోలే. నిన్ను గుడ్డిగా నమ్మటం నాదే పొరపాటు. పాముని దగ్గరికి తీసి పాలు పోసానని ఇప్పుడు తెలుస్తుంది. అవి ఆవేశంతో ఒళ్ళు తెలియని అరుస్తున్నాను. ఫ్యాక్టరీలో చిదంబరం డబ్బు సంగతి నాకేం తెలియదు అనగానే అక్కడ వర్కర్స్ ముందు పేచి పట్టం ఇష్టం లేక రవిని వేణుని చిదంబరం ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన ఎంతసేపు డబ్బు మాట అడిగినా ఒకటే సమాధానం, నాకేం తెలుసు, నువ్వే తీసుకున్నావని. రవికి పిచ్చెక్కిటంత కోపం వచ్చింది. ఆ మాట వినగానే వాళ్ళ గుడ్డ పుటాన్ని అర్థమైంది. ఇద్దరిని తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఇది మరీ బాగుందిరా, బ్యాంకులో ₹1 లేకుండా ఖాళీ చేసి తీసుకున్నావు, ఎవరికో ఇచ్చావో ఏమిటో, ఇప్పుడు మా మీద విరుచుకుపడుతున్నాం అన్నాడు చిదంబరం. ఎవరికో ఇచ్చుకున్నాను, ఎవరికి ఇచ్చానంటావు? రవి నిలదీశాడు. ఏమో, నాకేం తెలుస్తుంది, పెళ్లి కాలేదన్న మాటే గాని నీకేం ఖర్చులు తక్కువ, ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారయ్యే. ఏమిటా వాగుడు, మీరు కాకుండా ఎవరున్నారు నాకు, నోటితో అంటే ప్రతిదీ తప్పేరా అబ్బాయి. ఎవరు లేకపోతేనే ప్రతి నెల కాన్వెంట్కి డబ్బు పంపిస్తున్నావా? నీ దగ్గర ఏమీ తినకుండానే ఆ రోజు డాన్సర్గా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అంతంత ఉత్తరాలు వ్రాస్తుందా? రవి క్షణం సేపు దిమ్మనపోయినట్టు చూశాడు. ఎప్పుడు నా డ్రాయర్ వెతికావు నువ్వు? బాగుంది, నేనెందుకు వెతికాను? ఏదో పొరపాటుగా తీస్తే ఈ భారతం అంతా కనిపించింది. నా మాట అబద్ధం అంటావా? ఉమా అనే పిల్ల నిరక్షల్లో పెరగటం లేదంటావా? ఆ రోజు నీ డాన్సులు మానిపించి నువ్వు పోషించడం లేదా? మామయ్య, ఇక నువ్వు చెప్పింది చాలు, వెళ్ళు, బయటకు నడు. ఏం? మామయ్య అడిగిన దానికి సమాధానం చెప్పవే? వేణు అధికారంగా ప్రశ్నించడం. ఏం చెప్తాడు రా పాపం, ఇన్నాళ్ళు మనకు తెలియదని అనుకుంటున్నాడు. ఇదిగో అబ్బాయి రవి, అన్ని వ్యసనాల్లోకి స్త్రీ వ్యసనం మహా చెడ్డది. అది ఒంటిని ఇంటిని గుల్ల చేస్తుంది, గౌరవ మర్యాదలు మంట కలుపుతుంది. పైకి రావాల్సిన వాడివి నీకిదేం కర్మ చెప్పు? హాయిగా లక్షణంగా అయినండి ఆడపిల్లను చేసుకుని పరుగుగా బ్రతకక ఆ రోజును ఉంచుకుని ఇలా దొంగగా బ్రతుకుతూ నోర్మై పిడుగుపాటుగా అడిచాడు. చిదంబరం చంప చెళ్ళు మంది. రవి రౌద్రమూర్తులా అయ్యాడు. తెలిసి తెలియని వాగుడు మళ్ళీ వాగకు. ఈరోజు నా చేతిలో నీకు చావు దెబ్బలు తప్పాయంటే అది మా నాన్నకి నువ్వు బంధువైన పుణ్యం అనుకుని దండం పెట్టుకుని వెళ్ళు. చిదంబరం చెంప పట్టుకున్నాను. కళ్ళు పత్తికాయలా చేసి చూస్తూ నిలబడ్డాడు. వేణు దూకుడుగా అన్నగారి మీదకి వచ్చాడు. అన్నయ్య, నీకు బుద్ధి ఉందా? పెద్ద ఆయన మీద చేసుకుంటావు? నోరుమై, నా సొమ్ము తిని నా ఇంట్లో ఉంటూ నాకే ఈసరు పెడుతున్నాను అనుకున్నారా? నన్ను కీలుబొమ్మ చేసి ఆడిద్దామనుకున్నారా? నడవండి, ఈ రోజుతో మీకు నాకు స్వస్తి. నా ఇంట్లోంచి తక్షణం బయటకు నడవండి. రవి వేణు మెడప పెట్టి గుమ్మం వైపు తోశాడు. వేణు తూలి పడబోయి తలుపుని పట్టుకుని ఎలాగో ఆగాడు. పొమ్మంటే పోకుండా ఉండటానికి అంత సిగ్గులేని వాళ్ళమేమీ కాదు. నీ కాళ్ళు పుచ్చుకుని బతిమలాలంటే గతి లేని వాళ్ళు అంతకంటే కాదు. నా వాట నాకు పారై, ఇప్పుడే పోతాను. విని రోషంగా అన్నాడు. నీ వాటన్నా? ఒళ్ళు తెలిసే అడుగు మాట్లాడుతున్నావా? ఇది నా స్వార్జితం అన్న సంగతి మర్చిపోకు. నువ్వే బాగా ఒంటి మీద తెలుసుకో. ఈ ఫ్యాక్టరీ పెట్టుబడి మనం పొలం అమ్మిన పెట్టిన జాయింట్ పెట్టుబడి అనే సంగతి మర్చిపోకు. పొలం అమ్మిన డబ్బు నువ్వు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోలేదు, అది గుర్తు తెచ్చుకో. అన్నిటికీ తెగించిన వాడు ఎన్ని అబద్ధాలైనా చెప్తావు. పిచ్చిగా వాగా ఉంటే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. ఏం చేస్తామేం? వేణు ముందుకొచ్చాడు. కానీ చిదంబరం వేణుని వెనక్కి లాగి, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది మాటలతో తెగే వ్యవహారం కాదు, కానీ ఇంటికి పోదాం పద అన్నాడు. వెళ్ళండి, జన్మలో మీ ముఖాలు నాకు చూపించకండి, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకండి. రవి పళ్ళ బిగున అన్నాడు. పెట్టం. ఆ ఫ్యాక్టరీలో నువ్వో వాడో ఎవరో ఒకడో ఉంటారు, తేలే వరకు అడుగు పెట్టం. తెలివితేటలు నీకే కాదు, కాస్త మాకు ఉన్నాయని నీకే ముందు తెలుస్తుంది. పదనా వేణు అన్నాడు చిదంబరం కోపంగా. వేణు చిదంబరం వెళ్ళిపడి. మై గాడ్, రవి కుర్చీలో కోలబడ్డాడు. రాజారావు నోట్లో సిగార్తో చేతిలో పేపర్ చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఇంతలో హాల్లో ఫోను గనగన మోగి ఆయన క్షణం సేపు దానిపై విసుగ్గా చూసి దాన్ని లేచి వచ్చి రిసీవ్ తీసుకున్నాడు. హలో, నమస్కారం అండి, నేను రవిని మాట్లాడుతున్నా. అవతల నుంచి వినిపించింది ఆ కంఠం. వినగానే ఆయన నిటారుగా అయ్యారు. ఏమిటి? గద్దించినట్టుగా అడిగాడు. ఆ అడగటంలో కింద ఉద్యోగి మాట్లాడేప్పుడు నిర్లక్ష్యం, అధికారం ప్రతిధ్వనిస్తున్నాయి. జ్యోతితో మాట్లాడాలి, కాస్త పిలుస్తారా? షటప్. మా అమ్మాయి ముందుకొచ్చి నిలబడే అర్హత కూడా నీకు లేదు. నువ్వు సింగపూర్ నుంచి వ్రాసిన ఉత్తరం నాకే అందింది. మా అమ్మాయి పేరు ఎత్తావో ఐ విల్ షూట్ యూ. గర్జించినట్టుగా ఆయన ఫోన్ పెట్టేశాడు. ఏదో పని మీద అటు వచ్చిన జ్యోతి తండ్రి ఫోన్లో ఎవరో షూట్ చేస్తానో విని, ఎవరు డాడీ అంది. ఎవరా? ఇంకెవరు? వాడే రవి. డాడీ? జ్యోతి కళ్ళలో బాధ రెపరెపలాడి. రవి ఫోన్ చేశాడా? ఏమన్నాడు? అటుదాకా అడిగింది. ఏమంటాడు? ఏదో చెప్పాలట, మనం వింటే 1,00,000 చెప్పేటట్టున్నాడు. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, మళ్ళీ వాడు ఫోన్ చేయవద్దని చెప్పాడు. జ్యోతి, నీకు కూడా చెప్తున్నా, రవి విషయంలో నేను చాలా పొరపాటు పడ్డాను. గాజు ముక్కని వజ్రమని భ్రమసి అది నీకు నగగా శోభిస్తుంది అనుకున్నా. నా పొరపాటు తెలిసింది, నిన్ను కూడా తెలుసుకోమంటున్నా. డాడీ, ఒకప్పుడు అతని అసలు స్వరూపం తెలుసుకోలేక స్నేహితుడు కొడుకు అనే మమకారంతో ఎంతో అభిమానించారు. నిన్నిచ్చి పెళ్లి చేసి మా ఇంటికి నా ఆస్తికి యజమాని చేద్దామనుకుని ఉబలాట పడ్డాను.
దాంతో నాకు కన్న కొడుకు లేడని కొరత తీరిపోతుందని ఆశించాను. ఇప్పుడు అతని పేరు తలుచుకోవాలంటే అసహ్యం వేస్తోంది నాకు. మీరు తొందరపడుతున్నారేమో డాడీ. లేదమ్మా లేదు. అతని విషయం నాకు చాలా కుంభకోణంగా ఉంది. తీసిన కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇది నీకు తెలుసా? వేణు ఇంట్లోంచి వెళ్ళగొట్టట. చిదంబరం మీద చేయి చేసుకున్నట్ట. వేణు రవి మీద దావా వేశాడు. స్వంత తమ్ముడు అతనిలో ఏ లోపం లేనిదే అన్యాయంగా కోర్టుకి ఎందుకు ఎక్కిస్తానమ్మా? ఇది ఇంతటితో ఆగిందా? రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని అసలు భర్త వచ్చి అతని బండారం అంతా బయట పెడతాడు. చిచి, తలుచుకుంటే సిగ్గుచేటు. మనకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా చెప్పుకున్నా అప్రతిష్ట. ఇదంతా ఆ పురుషోత్తం ఎలా సహిస్తున్నాడో కానీ నేనైతే నరికి నరికి ముక్కలు చేసి ఉండేవాడిని. జ్యోతి నిట్టూర్పు ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి స్వభావం జ్యోతికి బాగా తెలుసు. ఆయనకి పై వాక్యాలు, నటనలు, మొహమాటాలు తెలియవు. రవి పట్ల అతను మనసు విరిగితే ఇక ఆ భగవంతుడు చెప్పిన వినడు. జ్యోతి మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. ఎంతో ఆనందంగా వెన్నెలు విరజీముతున్నాననుకున్న జీవితంలో హఠాత్తుగా ఇలా కారు మబ్బులు ముంచుకొచ్చాయేమిటి? రవి మాటలు, అతని స్పర్శ గుర్తుకొస్తూనే ఎలాగో ఉంది. అతని నవ్వు ఎంత నిష్కల్మంగా ఉంటుంది. మనసులో అంత భయంకరమైన గతం దాచుకున్న మనిషి అయితే అలా ఉండగలడా? ఏమో, ఏమీ లేకపోతే ఇప్పుడు పెళ్లికి ఎందుకు గడువు పెట్టినట్టు? ఈ లోపల ఏదో రకంగా ఆ అమ్మాయిని వదులుచుకోవచ్చుకుని అనుకున్నాడా? ఏమో, ఈ భయంకర సత్యాలేమిటో అవి ఎంతవరకు నిజమో ఒక్కసారి స్పష్టంగా రూఢిగా తెలిసిపోతే ఎంత బాగుండును. దిండు మీద తల ఆంచుకున్న జ్యోతి ఒక్కసారిగా 10 సంవత్సరాలు ఎదిగిపోయినట్టుగా అనిపించసాగింది. వేణు రవి మీద దావా వేసిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉందని, రవి ఆ అమ్మాయిని రహస్యంగా ఎక్కడో దాచి కాపురం చేస్తున్నాడని కూడా అందరూ చెవులు కొరుకోసాగారు. ఒకళ్ళిద్దరు పట్టలేక రవి ముఖానే మీ తమ్ముడు దావా ఎందుకు వేశాడు అని అడిగేశారు కూడా. రవి వేణు ఏం తెలియదని మామగారి చేతిలో కీలు బొమ్మ అయ్యాడని చెప్పాడు. విన్నవాళ్ళు అతని మాటలు ఏమాత్రం నమ్మలేదు. పైకి మాత్రం ఓహో అలాగా అన్నా రవి వెడుతుంటే వెనక నుంచి ఎగాదిగా చూసేవాళ్ళు. ఒక పక్క వేణుతో దావా, మరొక పక్క ఫ్యాక్టరీ కోసం తెచ్చిన డబ్బులు వాయిదా తీర్చాల్సిన మొత్తం బకాయిలు పట్టడం, ఇంకో పక్క రాజారావుతో సంబంధ బాంధవ్యాలు తెగిపోవటం రవికి పిచ్చి ఎక్కించినట్టుగా ఉంది. అతనిలో రేకుతున్న ఈ దావా తాలూకు సెగలు దహించి వేసిన పైకి మాత్రం నిండుకుండలా గాంభీర్యం చెక్కు చెదకుండా పనులు నెరవేరుస్తున్నాడు అతను. ఆ రోజు కోర్టులో కేసు జరుగుతుంది. వేణు బోన్లో నిలబడి ఉన్నాడు. వారి తరఫున న్యాయవాది అతన్ని ప్రశ్నిస్తున్నాడు. మిస్టర్ వేణు, మీరు మీ అన్నగారి మీద దావా వేయటం గల ముఖ్యమైన కారణం ఏమిటో చెప్తారా? దారి తప్పి దుర్వ్యసనాలకు లోనైన వాడికి బుద్ధి చెప్పటం నా ముఖ్య ఉద్దేశం. దుర్వ్యసనాలంటే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బిడ్డని కని ఆ బిడ్డని కాన్వెంట్లో ఉంచి చదివిస్తున్నాడు. మా ఫ్యాక్టరీ మీద వచ్చిన డబ్బంతా ఆ తల్లి బిడ్డకి పెట్టి నాశనం చేస్తున్నాడు. మీరు అతన్ని వారించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఎన్నో విధాలు చెప్పి చూశారు. నా మాట వినలేదు. పైనుంచి నా మీద చేయి చేసుకొని ఇంట్లోంచి మెడబెట్టి గంటాడు. వాడిని ఇంకా బాగు చేయలేమని భయపడిన నేను నా భవిష్యత్తు, నా క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కోర్టులకు ఎక్కాల్సి వచ్చింది. వేణు ముఖం చూస్తే గర్తించలేక ఈ పని చేసినట్టుగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాది తరఫున అడ్వకేట్ తను అడగటం పూర్తయినట్టుగా కూర్చున్నాడు. ప్రతివాది అడ్వకేట్ లేచాడు. ఆయన వయస్సు మళ్ళిన వ్యక్తి. ఆయన వేణు కోసం నిలబడిన బోను దగ్గరికి వచ్చి అతన్ని ఒకసారి రెప్పవాల్చకుండా సూటిగా చూశాడు. వేణు ఆయన చూపులకే అదోలాగా ఫీల్ అయ్యాడు. మిస్టర్ వేణు, ఫ్యాక్టరీ పెట్టకముందు మీ అప్పులన్నీ పొలం అమ్మి తీర్చారు కదూ? అవును సార్. ఆ తర్వాత మీ అన్నయ్య ఈ ఫ్యాక్టరీని అప్పు చేసి ప్రారంభించాడు, అవునా? కొంత డబ్బులు తీసుకురావటం మాత్రం నాకు తెలుసు. మీ పొలం అమ్మిన డబ్బు కూడా ఇందులో జాయింట్గా పెట్టుబడి పెట్టానంటారు మీరు, అంతేనా? అంతేమిటి, అదే నిజం. ఫ్యాక్టరీ బాగానే సాగుతోంది కదూ? భగవంతుడి దయ వల్ల బాగానే సాగుతోందండి. ఈ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరు? చిదంబరం గారని మీ మామగారేనా? అవును, ఆయన కూతురు నేను చేసుకున్నాం. మీరు బాగా ఖర్చు పెట్టే మనిషి అని విన్నాను. అబ్బే, అదేం లేదండి. బుకాయించకండి. క్రిందటి ఆదివారం మీరు కండిపేటలో స్నేహితులకి ఇచ్చిన పార్టీ 500-600కు తక్కువ ఖర్చు అయి ఉండదు. అబద్ధమంటారా? అదా, అది వేణు నీళ్ళు నమ్మాడు. అది నా పుట్టినరోజు అండి అన్నాడు. సరే, ఆ విషయం వదిలేద్దామండి. మీరు డబ్బు అవసరం అయినప్పుడు ఏం చేసేవారు? మీ అన్నగారిని అడిగేవారా? మా మామయ్య ఇచ్చేవాడు. మీరు దానికి రసీదు లాంటి ఇచ్చేవారా? ఇచ్చేవాడిని. ఇవ్వకుండా ఎప్పుడు తీసుకునేవారు కాదా? మిస్టర్ వేణు, మీరు మీ మామగారు కలిసి ఫ్యాక్టరీలో డబ్బంతా కాజేశారంటాను. అబద్ధం, పచ్చి అబద్ధం. వేణు ఆవేశంగా అరిచాడు. మీ మామగారైన చిదంబరం ఇదివరకు లంచం తీసుకోగా 1-2 చోట్ల ఉద్యోగం పోయిన మాట కూడా అబద్ధమేనా? అది నిజమే, కానీ మా ఫ్యాక్టరీలో డబ్బు మాత్రం ఆయన కాజేయలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
లాయర్ గారు వాదన పూర్తి చేశారు. వేణు ముఖం నిండా పట్టిన చెమటలు తుడుచుకుంటూ బోన్లోంచి దిగాడు. కోర్టు ఆవరణ బయట చిదంబరం శేషగిరి చేతిలో రహస్యంగా 100 రూపాయల కాగితం పెట్టాడు. శేషగిరి, ఈ కేసంతా నీ సాక్ష్యం మీద ఆధారపడింది. ఇలా చెప్తావో ఏమో అన్నాడు. మీకెందుకు, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ లాయర్లు బోల్తాలు కొట్టించి మీ చేత గెలిపించే పూచి నాది. నిన్నే నమ్ముకున్నాను శేషగిరి. నాకు ఆస్తిలో వాటా ఇస్తానన్నమాట నిజమేగా? భగవంతుడి సాక్షిగా. ఇంట్లో బంటోడు పిలవటం వినిపించింది. బొంగరాల శేషగిరిరావు గారు, బొంగరాల శేషగిరిరావు గారు. నేనే వస్తున్నా. అబ్బా, పేరంతా పిలిచి ఖూని చేశావు కదయ్యా. చక్కగా బిఎస్ గిరి అని పిలవకూడదు అని బోన్లో ఎక్కిన అంతా నిజమే చెప్తాను ప్రమాణం చేశాడు. చిదంబరం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కూర్చుని ఉన్నాడు. శేషగిరి దగ్గరికి వాది తరఫున అడ్వకేట్ వచ్చాడు. చూడు మిస్టర్ గిరి, నీకు పెళ్ళయిందా? అయిందండి. ఇప్పుడు మీ భార్య మీతోనే ఉంటున్నారా? శేషగిరి తల ఉంచుకున్నాడు. చెప్పండి, ఆవిడ ఇప్పుడు మీతో కాపురం చేస్తున్నారా? శేషగిరి పేలగా చూశాడు. ఏం చెప్పమంటారు? ఆ విషయం ఇలా నలుగురిలో చెప్పుకోవాలంటే నా ప్రాణం చచ్చిపోతుంది అంటూ ఏడవటం మొదలెట్టాడు. ఏడవకండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. క్షమించండి. శేషగిరి కళ్ళు తుడుచుకున్నాడు. ఏడుపు తప్ప నాకు మిగిలింది ఏమిటండి? ఏ మగాడైనా నా భార్య లేచిపోయిందని ఏడుస్తూ కాకుండా నవ్వుకుంటూ చెప్పగలడా? లేచిపోయిందా? ఎక్కడికో చెప్పాలంటే దాని ముందు చాలా కథ ఉండండి. ఏమిటది? చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా ఇద్దరు కాపురం హాయిగా సుఖంగా సాగిపోతోంది. అప్పుడప్పుడు ఎక్కువ డబ్బు లేదని, నేను తనకి నగలు చేయించలేదని, మా ఇల్లు పెద్దది కాదని, నాకు గొప్ప ఉద్యోగం లేదని సనుగుతూ ఉండేదనుకోండి, నేనేదో నచ్చ చెప్పుకునేవాడిని. మా ఇంటికి అప్పుడప్పుడు చుట్టపు చూపులా ఈ రవి వచ్చి పోతూ ఉండేవాడు. నాకు సహజంగా బంధుప్రీతి ఎక్కువ. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేయమని బలవంతం చేసేవాడిని. ఏమో, సాటివాడు కదా అని గుడ్డిగా నమ్మానే తప్ప ఇలా నా వెనక గొయ్యి తవ్వుతాడని అనుకోలేదు. నేను ఊళ్ళో లేనప్పుడు కూడా 1-2 సార్లు రవి వచ్చి వెళ్ళినట్టుగా నా భార్య చెప్పింది. నాకు అసలు అనుమానమే రాలేదు. తర్వాత రవి రాకపోకలు ఎక్కువైనాయి. వాళ్ళిద్దరి చూపులు, ద్వంద్వార్థం మాటలు నాకు ఎలాగో అనిపించసాగాయి. కానీ మళ్ళీ నన్ను నేనే తిట్టుకున్నాను. ఈర్ష్యతో నేను అలా అపోహపడుతున్నానేమోనని మందలించుకున్నాను. ఒకసారి ఆ ఇద్దరిని ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్ష చేస్తే సరిపోతుందని నిశ్చయించుకున్నాను. ఆ రోజు మా ఇంటికి వచ్చాడు. నేను ఊరు వెళుతున్నానని బయలుదేరాను. కావాలని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి చేరాను. శేషగిరి ఆగిపోయాడు. అతను చెప్పే తీరు వినేవాళ్ళకి చాలా కుతూహలం రేకెత్తించింది. తిరిగి వచ్చేసరికి ఏమైంది? లాయర్ గారు అడిగారు. శేషగిరి తల వంచుకున్నాడు. మళ్ళీ అతని గొంతు భారమైంది. చెప్పలేక చెప్తున్నట్టుగా వివరించసాగాడు. తిరిగి వచ్చేసరికి ఆ ఇద్దరు నా మంచం మీద ఒకరి కౌగిల్లో మరొకరు ఈ ప్రపంచమే మర్చిపోయినట్లుగా ఉన్నారు. నా భార్య అతని జుట్టు చెరుపుతూ నవ్వుతోంది. ఈ వివరాలు చాలా. అలా ఇద్దరు అతి సన్నిహితంగా ఉండటం చూసిన వెంటనే ఈ వివరాలు చాలు. అలా ఇద్దరు సన్నిహితంగా ఉండటం చూసి వెంటనే మీరేం చేశారు? ఏం చేశానా? శేషగిరి ముఖంలో ఆవేశం పొంగింది. ఆ ఇద్దరిని ఆ క్షణంలో గొంతు పిసికి గొడకేసి తలలు బద్దలు కొట్టి చంపేద్దామనుకున్న ఆవేశం వచ్చింది. కోపం పట్టలేక వెళ్ళి రవి జుట్టు పట్టుకుని మంచం నుంచి ఇవతలికి లాగాను. నేను చెయ్యెత్తి ఒక దెబ్బ వేశాను లేదు, అతను నన్ను 10 దెబ్బలు కొట్టాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఈరోజు నువ్వు ఎవరో ఒకరు బతకాలి అన్నాను. నేను అతన్ని కొట్టబోతుండగా ఇంతలో నా వెనక నుంచి నా తల మీద భేలమైన దెబ్బ తగిలింది. నా కళ్ళు చీకట్లు కమ్మిన గిలిగింతలుగా తిరుగుతూ వెనకకు చూశాను. ఎదురుగా సరోజ పచ్చడి బండితో నిలబడింది. రక్తం నా ముఖం మీద కారుతుంది. నా కళ్ళు తిరిగిపోయినాయి. నేను సరోజ కాళ్ళ దగ్గర కుప్పలా కూలిపోయాను. నాకు మళ్ళీ మెలకు వచ్చేసరికి ఇద్దరూ లేరు. ఆ సంఘటన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఉండగా మీరు ఎప్పుడైనా చూశారా? సరోజ చాలా రోజులు నాకు కనిపించలేదు. రవిని వెళ్ళి అడిగితే సరోజని ఇన్వేదో చేశామని పోలీసులకు రిపోర్ట్ ఇస్తానని బెదిరించాడు. తర్వాత నాకు విరక్తి పుట్టింది. అంత నా మీద ఇష్టం లేని దాన్ని కషాయవాడిలా తెచ్చుకొని బలవంతంగా కాపురం చేయాల్సిన కర్మ నాకేమిటి అనుకున్నాను. అప్పటి నుంచి నా బ్రతుకు నేను బతుకుతున్నా. ఈ బాధ భరించలేక తాగుడికి అలవాటు పడ్డాను. వాళ్ళిద్దరికీ ఒక మగబిడ్డ పుట్టిందని రవి రహస్యంగా పెంచుతున్నానని తెలిసింది. నాకు అన్యాయమే జరిగింది. కానీ ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే డబ్బు కానీ అండ కానీ నాకు లేవు. నేను పేదవాడిని. అందుకే ఈ మంటలు నా గుండెలో దాచుకున్నాను. శేషగిరి చెప్పడం పూర్తి అయ్యేసరికి వినేవాళ్ళు కూడా నిట్టూర్పు విడిచారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, వారి తరపున న్యాయవాది జడ్జి గారితో అని వెళ్ళి సంతృప్తిగా కూర్చున్నాడు. చిదంబరం ముఖం చింపిన చాటలా అయింది. శేషగిరి బోన్లో కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ప్రతివాది తరపున న్యాయవాది లేచి కళ్ళజోడి సరిచేసుకుంటూ బోన్ దగ్గరికి వచ్చాడు. ఆయన శేషగిరిని తీక్షణంగా చూస్తూ నఖశిఖం పర్యంతం చూశాడు. కానీ శేషగిరి ఆ చూపులు కించెత్తు కూడా భయపడకుండా నిటారుగా నిల్చున్నాడు. ఆయన మెల్లిగా మృదు గంభీరంతో అనగటం ప్రారంభించాడు. గిరిగారు,
మీది ప్రేమ వివాహమా? మొదట మేమిద్దరం ప్రేమించుకున్నామండి, తర్వాత పెద్దలే చేశారని. అంటే మీ భార్య మిమ్మల్ని ప్రేమించి చేసుకుందన్నమాటేగా? బుద్ధి కట్టి తిని అలాగే నమ్మాను సార్. మీరు ఊరు వెడుతున్నారని తిరిగి వచ్చిన రాత్రి రవి, సరోజ మిమ్మల్ని కొట్టారని మీరు చెప్తున్నారు కదా! మరి మీరు పోలీసు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? రిపోర్టా? సిగ్గులేక ఏ మొహం పెట్టుకుని ఇవ్వమంటారండి? నా సంసారం అల్లరైపోతుందని, నా భార్య చెడిపోయిన మనిషిని అందరూ తర్వాత నన్ను వెక్కిరిస్తారని భయపడ్డాను. అబద్ధం. మీరే మీ భార్యని హింసించేవారని, ఆమెను సరిగ్గా చూడకలేక కొట్టి తిట్టి వెళ్ళగొట్టారని, అప్పటికే ఆమె గర్భవతి అని రుజువులు ఉన్నాయి. ప్రియుడ గారి కంఠం కంగుమని. కానీ శేషగారి రవ్వంత కూడా బెదరాడు. ఈ రోజులో రుజువులకేనండి. కడుపు కక్కుర్తి కలగల ఎవరైనా 10 రూపాయలు పడేస్తే చిలకలా చూసినంటే మాటలు వల్లిస్తారు అంటూ తేలికగా తీర్చి పారేశాడు. బుకాయించకు. రవికి పుట్టిన బిడ్డ అంటున్నావు. ఆ బిడ్డ నీ బిడ్డే. రామరామ, ఇదేం మాటలండి? న్యాయం చేకూర్చమొచ్చిన పెద్దవాళ్ళు మీరే ఇట్లా న్యాయంగా అబద్ధం నిజంగా మార్చేస్తే ఇక మాలాంటి వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఆ బిడ్డ అయితే నా బిడ్డ అయితే సరోజని చంపి అయినా సరే నా బిడ్డని నా దగ్గర తెచ్చుకునేవాడిని. అయినా అసలు కావాలని ప్రేమించి పెళ్లి చేసుకునే భార్యతో కడుపుతో ఉండగా ఎవరైనా వెళ్ళగొడతారా? చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. శేషగిరి అన్న ధోరణికి కోర్టులో అందరూ గుళ్ళు నవ్వారు. జ్యోతి సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటాడు. సింహాచలం వచ్చి, అమ్మాయి గారు మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారండి అన్నాడు. రమ్మని లోపలికి అని పుస్తకం పక్కన పెడుతూ కొద్ది నిమిషాల తర్వాత బెదురుగా లోపలికి అడుగుపెట్టిన సరోజను చూసి జ్యోతి ఆశ్చర్యపోయింది. అరే, మీరా? రండి రండి, కూర్చోండి అంటూ ఆహ్వానించి, నేను మీకు తెలుసా? సరోజ కూర్చుంటూ అడిగింది. భలే వారి, మీకు తెలియకపోవటం ఏంటి? హోటల్లో బ్లూ స్టార్లో మీ డాన్స్ నేను మా డాడీతో కలిసి చూశాను. మీరు రోజీ కదూ? అవునమ్మా, రోజీనే. కానీ నా అసలు పేరు సరోజ. అలాగా? చెప్పండి, ఏ పని మీద వచ్చారు? డాడీని పిలవనా అని జ్యోతి లేవబోయింది. వద్దు వద్దు, కూర్చోండి, నేను మీతోనే మాట్లాడాలని వచ్చాను. నాతోనా? జ్యోతి లేవబోతున్నలా ఆగింది. అవును, మీరు ఏమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. రవితో వివాహం ఆగిపోయిందని విన్నాను, నిజమేనా? ఈ మాట వినగానే జ్యోతి నిటారుగా అయింది. మీకెవరు చెప్పారు? అది నిజమేనా జ్యోతి? దానికి కారణం అతను ఒక అమ్మాయికి అండగా నిలబడమే అయితే ఆ నిర్భాగ్యురాలు నేనే అని చెప్పుకోవటానికి వచ్చాను. ఎవరు? నువ్వా? నువ్వు ఆ సరోజిని నువ్వా? జ్యోతి నమ్మలేనట్లు చూస్తూ చట్టుకుని లేచి నిలబడింది. సరోజ కూడా లేచి జ్యోతి చేతిని తన చేతిలో తీసుకుంటూ అర్థిస్తున్నట్టుగా ఉంది. జీవితంలో అడుగడుగున ఎదురు దెబ్బలు తిని చావలేక బ్రతుకుతున్న నాకు, నా దురదృష్టానికి ప్రతిరూపంగా పుట్టిన నా పాపకి చేయూతని ఇవ్వటం మీకు నచ్చకపోతే? జ్యోతి చప్పును చేయి విధులు చేసుకుని కంపరంగా చూస్తూ, ఏమిటి, మీకు ఒక బిడ్డ కూడానా? చిచి, ఏ ముఖం పెట్టుకుని నాతో చెప్పడానికి వచ్చావు అంది. ఆవేశపడకు జ్యోతి. రవికి నాకు మధ్య ఉన్న సంబంధం అన్నా చెల్లెల మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే. జరిగిందంతా చెప్తాను, దయించి విను. ప్రాధాయపడుతున్నట్టుగా చూసింది. ఈ మాటలు చెప్పమని రవి పంపాడా నిన్ను? జ్యోతి ఆవేశంతో ఈర్ష్యతో కస్సుమంటూ తీక్షణంగా అడిగింది. సరోజ కళ్ళలో బాధ రెపరెపలాడి తమాయించుకుంటూ, నువ్వు చదువుకున్న దానివి, సంస్కారం కలదానివి. రవిని నువ్వు నిజంగా ప్రేమిస్తే అతని మనసు ఎలాంటిదో నువ్వు ఈపాటికి గ్రహించి ఉండాలి. జ్యోతి కళ్ళలో చివున నీళ్లు చిమ్మాయి. చప్పున ముఖం తిప్పుకుంది. నా కారణంగా మీ మధ్య మనస్పర్ధ రావటం నేను భరించలేకుండా ఉన్నాను. అతను నా విషయం పట్టించుకోవడం నీకు ఇష్టం లేకపోతే నా బిడ్డను తీసుకుని నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. అతని మాత్రం అపార్థం చేసుకోకు జ్యోతి. నీ జీవితం వేదనగా మార్చుకోకు. ఒక్క నిమిషం ఇలా కూర్చో. కాస్త కోపం నిగ్రహించుకొని నేను చెప్పేది విను. ఏమిటి నువ్వు చెప్పేది? సింహ గర్జనలా వెనక నుంచి వినిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజారావు సరోజను చూడగానే అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. సరోజ ఆయన వైపు తిరిగి చూసి ఆశగా చూస్తూ, బాబుగారు అంటూ ఏదో చెప్పబోయింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరిని అడిగి ఈ ఇంట్లో కాలు పెట్టావు? డాడీ, ఆయన తీవ్రానికి ధోరణికి బెదిరిపోతూ పిలిచింది జ్యోతి. ఆయన రౌద్రమూర్తిలో సరోజ దగ్గరికి వస్తూ, నడు, తక్షణం బయటికి నడు. నీ నంగనాంచి కబుర్లు నా దగ్గర చెప్పకు. నీ కళ్ళబొల్లి ఏడుపులకు కరిగిపోయి అమాయకులం కాదు. మీరు తొందరపడుతున్నారు. సరోజ ధైర్యం శక్తి కూడా తీసుకుంటాను. షడప్. రవి నేను ఉంచుకున్న మాట అబద్ధమా? నువ్వు కాపురం వదిలేసి వచ్చిన మాట అబద్ధమా? మీ ఇద్దరికి పుట్టిన బిడ్డ కాన్వెంట్లో పెరుగుతున్న మాట అబద్ధమా? ఏది అబద్ధం? నీ నాటకం నా దగ్గర సాగదు. గెట్ అవుట్ సింహాచలం అని ఆయన అడిచారు. క్షమించండి, మీకు అంత శ్రమ వద్దు. సరోజ కన్నీళ్లు తుడుచుకుంటే నిగ్రహించుకోవడం వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయింది. డాడీ, ఏమిటి మీ అర్థం లేని ఆవేశం? ఏం చెప్పేదో వింటే ఏమవుతుంది అంది జ్యోతి. నీకేం తెలుసమ్మా? ఇలాంటి బజారు రకాలని ఇంటికి రానిస్తే మన పరువు కూడా వీధికి ఎక్కుతుంది. సమయానికి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో కథ అల్లి నీకు చెప్పి ఉండేది అన్నారు ఆయన తీవ్రంగా.
బేబీ ఉమా టీచర్తో కలిసి బోన్లో నిలబడింది. అమాయకమైన ఆ ముఖం అక్కడున్న అందరినీ ఆశ్చర్యంగా పరికించసాగింది. దూరంగా కూర్చున్న వాళ్ళ మొదటి వరుసలు రవి కనిపించగానే ఉమా ముఖం వికసించింది. ఇక్కడ మా డాడీ కూడా ఉన్నాడు, ఇంకా నాకెందుకు భయం అన్నట్టుగా టీవీగా నిలబడింది. అడ్వకేట్ బోన్ దగ్గరికి వచ్చి టీచర్ని క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు. టీచర్, ఈ బేబీ మీ కాన్వెంట్లో చదువుతోందా? అవును. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరో తెలుసా మీకు? తెలీదు. రవి గారు చేర్పించారు, ఆయనే గార్డియన్గా సంతకం చేశారు. అలాగా? ఈ అమ్మాయికి నెల నెల అయ్యే ఖర్చు ఆయనే పంపిస్తున్నారు అంటున్నారు, స్వయంగా వచ్చి ఇవ్వటం లేదా? మనీ ఆర్డర్ చేస్తారు. లాయర్ గారు బేబీని పలకరించడం. బేబీ, నీ పేరేంటమ్మా? ఉమ్మా అండి. అలాగా, నువ్వు వేసుకున్న ఈ గౌన్ ఎంతో బాగుంది. ఎవరు కొనిపెట్టారు ఇది? మా డాడీ కొనిపెట్టాడు. గుడ్. మీ డాడీ ఎవరో చెప్పగలవా? అరుగో అక్కడ కూర్చోలేదు తెల్లటి బట్టలు వేసుకుని, ఆయనే. గుడ్ మార్నింగ్ డాడీ. ఉమా గొంతెత్తి తండ్రిని పలకరించింది. గుడ్ మార్నింగ్ ఉమా అన్నాడు రవి. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు లాయర్ గారు జడ్జి వైపు చూస్తూ. కోర్టు ముగిసింది. జనంతో పాటు లేచి యువతలకు వచ్చాడు. ఉమ అతని దగ్గర పరిగెత్తుకొచ్చింది. డాడీ. రవి ఉమ్మని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించాడు. దూరంగా నిలబడిన జ్యోతి ఇది చూసి కుంగిపోయినట్లుగా అవ్వటం అతను గమనించలేదు. స్కూల్కి వెళ్ళు ఉమ్మా, నేను సాయంత్రం వస్తాను అన్నాడు రవి. నాకు బొమ్మలు తెచ్చిపెట్టడం మర్చిపోగా? వాగ్దానం చేశాడు. టీచర్తో కలిసి ఉమ్మ వెళ్ళిపోయింది. రవి పరధ్యానంగా ఒక్క క్షణం అక్కడే నిలబడ్డాడు. ఇంతలో అతని పక్క నుంచి తల ముంచుకుని జ్యోతి పరుగులాంటి నలకతో గబగబా వెళ్ళిపోతూ కనిపించింది. రవి లిక్కిపడ్డాడు. జ్యోతి వెన్నంటే వచ్చాడు. జ్యోతి అడుగుల వేగం హెచ్చింది. కన్నీరు ఆపుకోవడం పెదవి కొరుకుతూ విశ్వ ప్రయత్నం చేస్తుంది. జ్యోతి, నువ్వు కోర్టుకొచ్చావు ఎప్పుడు? నేను చూడనే లేదు. అతను ఆతుర్దాకా అడిగాడు. మీరిప్పుడు నన్ను చూడగల స్థితిలో మీరు లేరని నాకు తెలుసు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు జ్యోతి? బాధగా అడిగాడు అతను. ఎందుక? మీ ప్రయోజకత్వం ఏమిటో చెవులారా విని కళ్ళారా చూసి సంతోషిద్దామని. డ్రైవర్ కార్ లాక్ చేసి టీ తాగడానికి వెళ్ళటంతో జ్యోతి తప్పనిసరిగా అక్కడ నిలబడాల్సి వచ్చింది. నువ్వు వినదంతా నిజమేనని నమ్ముతావా? అడగలేక అడుగుతున్నాడు అతను. అబే, ఒట్టి అబద్ధం అనుకుంటున్నాం. స్వయంగా ఆవిడ కట్టుకున్న భర్త వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా నన్నెందుకు ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు? మీ కన్నబిడ్డ కాకపోతే ఆ పసిబిడ్డ అంత ప్రేమగా చనువుగా డాడీ అని పిలుస్తుందా? మీరు అంత ఆత్మీయంగా పలుకుతారా? జ్యోతి ప్లీజ్, నేను వ్రాసిన ఉత్తరం అర్థం చేసుకుంటామనుకుని ఎంతో ఆశతో తిరిగి వచ్చాం. చాలించండి మీ అమ్మాయికత్వం. పాపం నటనతో నన్ను మోసం చేద్దామనుకున్నారు. మీరు ఫ్యాక్టరీ వంకతో పెళ్లి ఎందుకు వాయిదా వేశారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ గడువులో మీ గతం నాశనం చేసుకుందామనుకున్నారు, కానీ సాధ్యం కాలేదు. మీ దురదృష్టము నా అదృష్టము అది బయటపడి. చిచి, మీలాంటి మగవాడి కళ్ళలో కూడా ఏ ఆడపిల్ల జీవితంలోకి రాకూడదు. జ్యోతి, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. సరే, నా ఆవేశం తగ్గించుకుంటాను. వాళ్ళందరూ చెప్పిన మాటలు అబద్ధమని నమ్ముతాను. కానీ ఇదంతా అబద్ధమని, ఆ రోజుకి మీకు ఎలాంటి సంబంధం లేదని, ఆ పాప మీకు పుట్టలేదని ఆమె వచ్చి కోర్టులో నలుగురి ఎదుట భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమనండి. జ్యోతి, అతను అప్రపరిచుడైనట్టుగా చూశాడు. ఏ అసంభవమా అది? కాదు. సరోజ గతంలో నాకు సంబంధం లేకపోయినా భవిష్యత్తులో ఉంది. ఇదంతా బయటకు వచ్చి అల్లరైతే సరోజ బ్రతకదు. జ్యోతి అతన్ని నిరసనగా చూసి ఆ కళ్ళు దెబ్బతిన్న తాచులా ఉన్నాయి. పాపం, ఎంత బాధ! నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకోవాలని నాకు ముందే తెలుసు. సరే, మీ సరోజని బతికించుకోండి. జ్యోతి అంటుండగానే ఇంట్లో డ్రైవర్ రాని వచ్చాడు. జ్యోతి విసురుగా తలుపు తెరిచి అందులో కూర్చొని తలుపు మీద చేయి వేసి గట్టిగా ఆపాడు రవి. అతని చూపులు అర్థిస్తున్నట్టుగా ఉన్నాయి. జ్యోతి ప్లీజ్, ఇప్పటికే ఈ నిందలతో నిష్ఠురాలతో నా మనసు తూట్లు పడిపోయింది. నువ్వు కూడా నన్ను బాధ పెట్టకు అన్నాడు. మీరు బాధపడితే ఆదరించి ఓదార్చేటందుకు ఆవిడ ఉందిగా, వెళ్ళండి. మనశ్శాంతికి కావాల్సినంత దొరుకుతుంది. జ్యోతి రవి చేతులుండి డోర్ లాగ్ గట్టిగా శబ్దం అయ్యేలా వేసి, పోనీ డ్రైవర్ అంది. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. రవి మాన్పునట్టుగా నిలబడిపోయాడు. ప్రసాద్ క్లినిక్లో సరోజ రోగులకి మంది తాగిస్తోంది. ఇంతలో రవి అక్కడికి వచ్చాడు. సరోజ అని పిలిచాడు. అతని ముఖం చాలా అలసటగా వేదనామయంగా ఉంది. సరోజ అతను చూడగానే అయిష్టంగా ముఖం చెప్పుకుంది. జవాబు చెప్పలేదు. అతని పిలిపి విన్నట్టుగా తన పని తాను చేసుకోసాగింది. సరోజ, నిన్నే ఒక్క క్షణం ఇలా వస్తావా? నీతో మాట్లాడలేను. రవి రెండోసారి పిలిచాడు. సరోజ చేతిలో ఉన్న మందులు పక్కన టేబుల్ మీద పెట్టి అతని దగ్గరికి వచ్చింది. ముఖం సీరియస్గా ఉంది. సరోజ, అతను ఏదో చెప్పబోయాడు. మీకు నాకు మధ్య మాటలేవి లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. సరోజ నిశ్చలంగా ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మాటలు వినగానే రవి గిమ్మరిపోయినట్టుగా చూశాడు. క్షణం సేపు నోట మాట రాని వాళ్ళ నిలబడిపోయాడు. నీకో నమస్కారం. మీరు నిజంగా నా మేలు కోరేవారే అయితే ఇంకెన్నడూ నాకు కనిపించకండి. వెళ్ళిపోండి. సరోజ, ఈ మాటలు అంటున్నది నువ్వేనా? అతను దిగ్భ్రాంతిగా చూశాడు. అవును, నేనే. ఈ మాటలు నేను ఎప్పుడో చెప్పాల్సింది. ఎందుకని?
ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఆ అర్థం లేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు. నలుగురిలో నన్ను తలెత్తుని ఎత్తుకొని ఇవ్వకుండా చేస్తున్నారు రవి. నేను జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాను. ఇక్కడ ఈ వృత్తిలో కాస్త ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ ప్రశాంతత నాకు దక్కనివ్వమని, నా జోలికి రావద్దని, నా గురించి పట్టించుకోవద్దని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. దయించి నా మాట మీద గౌరవం ఉంటే మీరు ఈ ఛాయలకు కూడా రావద్దు. ఉమ్మ సంగతి కూడా మీరు పట్టించుకోవద్దు. మమ్మల్ని మా దారి వదిలేసేయండి. వెళ్ళండి అంటూ రెండు చేతులు జోడించింది. నీకంత బాధ వద్దు సరోజ, వెళ్ళిపోతున్నాం. నీ వెళ్ళిపోవటమే నీకు మనశ్శాంతి అయితే అలాగే వెళ్ళిపోతాం. రవి చువ్వున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సరోజ మందులు తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఆ మనుషులు తూట్లు పొడుస్తున్న ఆ బాధను ఇంకా భరించలేనట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తూ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుపు నిగ్రహించుకోవడం విశ్వ ప్రయత్నం చేయసాగింది. రోగులను పరీక్ష చేస్తూ ఈ మాటలు విన్న ప్రసాద్ లేచి సరోజ వెనక్కి లోపలికి వచ్చాడు. అతను చూడగానే సరోజ చప్పున కళ్ళు తుడుచుకుని అల్మారా వైపు తిరిగి అక్కడ మందులు చదవసాగింది. సరోజ, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? రవితో ఎందుకలా మాట్లాడావు అన్నాడు. సరోజ సమాధానం చెప్పలేకపోయింది. అతను ఎంత బాధతో తిరిగి వెళ్ళాడో తెలుసా? నువ్వు చేసిన పని నాకే నచ్చలేదు. మందలింపగా చూశాడు. మీకు తెలియదు డాక్టర్, ఏడుపు దిగమంగుతూ అంది. ఏం తెలిసినా తెలియకపోయినా రవి నీ క్షేమం కోరే వ్యక్తి అని మాత్రం నాకు బాగా తెలుసు. అందుకే నేను కూడా అతని క్షేమం కోరే ఇక్కడ రావద్దన్న. నా మూలంగా అతని జీవితంలో చిచ్చురేగింది. సొంత తమ్ముడు కోర్టుకు లాగడి, పరువు మర్యాద రచ్చకెక్కిన, ప్రేమించి పెళ్లి చేసుకుందామన్న అమ్మాయి మనసు విరికి దూరమైంది. ఇదంతా చూస్తూ నాకేం పట్టనట్టు ఊరుకోమంటారా? నా వల్ల కావటం లేదు డాక్టర్, నా వల్ల కావటం లేదు. అందుకే అతని దూరంగా ఉండమని హెచ్చరించండి. ఇది నేను చేసిన తప్పంటారా డాక్టర్? మీరు చెప్పండి. లేదు సరోజ, లేదు. నిజం ఎప్పటికైనా నీ మంచితనం ఒకనాటికైనా వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. టేక్ ఇట్ ఈజీ అతను అనునయంగా అంటూ ధైర్యం చెప్పాడు. రవి ఇంట్లో ముందు గదిలో రవి, లాయర్ గారైన రామమూర్తి కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ ముఖాలు చూస్తే చాలాసేపటి నుండి అక్కడ కూర్చుని దేనికోసమో వితర్కాలు జరుపుతున్నట్టుగా ఉంది. లాయర్ గారు చాలా చిరాకుగా ఉన్నారు. ఆయనకి చివరికి విసిగిపోయినట్టుగా సోఫా నుంచి లేస్తూ, నేను చెప్పవలసినంత మీకు చెప్పాను. ఆ తర్వాత ఇక మీ ఇష్టం. ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి శేషగిరి అసలు స్వరూపం బయట పెట్టకపోతే మనం ఈ కేసు ఓడిపోవటం ఖాయం. మనకున్న ఒకే ఒక బలమైన సాక్ష్యం సరోజ. ఆమెను మీరు కోర్టుకు రానివ్వను అంటే ఇంకా ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఆఖరిసారిగా మీ క్షేమం కోరిన వాడిగా మళ్ళీ చెప్తున్నాం. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఆ అమ్మాయి కోర్టు వచ్చి సాక్ష్యం చెప్పేలా చూడండి. రవి తల అడ్డంగా తిప్పడం. అది అసంభవం భానుమూర్తి గారు. సరోజని కోర్టుకి పిలిపించే కంటే ఈ దామ ఓడిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇందాకే చెప్పాను. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. ఆ మాటకి తిరుగు లేదు. అయితే చేతులారా అంత ఆస్తిని వదులుకుంటారా? రవి ముఖం మానమైంది. దురదృష్టం ఎదురైనప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏమిటండి ఇది? సరోజ తోబుట్టు లాంటిదంటారు. ఆమెకి మీకు ఇక్కడ ఎలాంటి అక్రమ సంబంధం లేదని మీరే అంటారు. అలాంటప్పుడు ఆమె కోర్టుకొస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింది. ఆ పాత గాయాలను రేపి చిత్రహింస చేయటం నాకు ఇష్టం లేదు. అందుకని బంగారు లాంటి మీ భవిష్యత్తు బూడిద చేసుకుంటా అంటారు. నాకిది ఏమాత్రం నచ్చలేదు. రవి మౌనంగా ఉండిపోయాడు. సరే, ఇక ఈ కేసు మీద మీరేం ఆశ పెట్టుకోకండి. మనం ఓడిపోయినట్టే. ఇంతవరకు నేను చేపట్టిన ఏ కేసు ఓడిపోలేదు. ఇందులో ఇంత కుంభకోణం ఉందని తెలిస్తే అసలు ఒప్పుకునేవాడినే కాదు. వస్తాను. అతను చరచరా వెళ్ళిపోయి రవి దీర్ఘంగా నిట్టూర్చాడు. హఠాత్తుగా అతని జీవితం అంతా సమస్యలమయం అయిపోయింది. సరోజకి ఉనికి ఎంత రహస్యంగా ఉంచాలనుకున్నాడు చిదంబరం పుణ్యమా అని అంతా రచ్చకెక్కిపోయింది. అతని శరీరంలో అణువణువు కూడా తీసుకున్న ఈ పెను గాలిని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్నాడు. సరోజ వచ్చి సాక్ష్యం చెప్పకపోతే కేసు ఓడిపోవడం ఖాయమన్న సంగతి అతను మొదటే ఊహించాడు. అక్షరాల అదే జరిగింది. లాయర్ గారు వెళ్ళిపోగానే అతను లేచి వెళ్ళి లోపలికి వచ్చాడు. అతనిలో నవనాడులు కుంగిపోయినట్టుగా ఉంది. ఒక్క నిమిషం టేబుల్ దగ్గర చేతుల్లో తలదించుకుని నిస్సహాయంగా కూర్చున్నాడు. ఎవరేమనుకున్నా ఏమన్నా అతనికి కించిత కూడా బాధ లేదు. కానీ జ్యోతి తృణీకారం అతను భరించలేకుండా ఉన్నాడు. జ్యోతి మాటలు అతని హృదయాన్ని తూట్లుగా పొడుస్తున్నాయి. అవి గుర్తుకొస్తే భరించటం అతని వశం కావటం లేదు. మనోరమ బార్లో రాత్రి 10 గంటలకు సూచించిన గడియారం గంటలు కొట్టింది. రవి టేబుల్ దగ్గర కూర్చుని సీసాలో నుంచి గ్లాసులో వంపుకుంటున్నాడు. మనసుని ముక్కలు చేస్తున్న ఈ రంపపోతను భరించడానికి ఇక అతని శక్తి లేదనిపిస్తోంది. ఈ వేదన మింగాలంటే మధ్యలోకి జారిపోవటం ఒకటే మార్గం. రవి 2 గ్లాసులు ఖాళీ చేశాడు. అతనికి ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. కాస్త శక్తి వచ్చినట్టుగా ఉంది. అతని దహించి వేస్తున్న దావాణం నుంచి కొద్దిగా చల్లారినట్టుగా ఉంది. రవి లేచి బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. అతను కారులో కూర్చోబోతుంటే బేరర్ బాటిల్ తీసుకొని పరిగెత్తుకొచ్చాడు. సార్, ఇది కొని అక్కడ మర్చిపోయారు అంటూ అందించాడు. రవి తీసుకుని సీట్లో పక్కగా పెట్టాడు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. రవి
కారు గ్యారేజ్లో పెట్టి తాళం తీసి లోపలికి వచ్చాడు. ఒంటరిగా శూన్యంగా బావురమంటున్న ఆ ఇండ్లు చూస్తే అతనికి పిచ్చెక్కినట్టుగా పనైంది. కాస్త కూడుకుంటున్న మనశ్శాంతి మళ్ళీ రూపు లేకుండా మాయమైనట్లుగా అయింది. మళ్ళీ అర్థం కాని ఒంటరితనం, గుండెలు పిండేసే బాధ, ఎవరికి ఏమీ చెప్పుకోలేని అసక్తికి అతనికి కృంగదీయసాగినాయి. ఈ బాధ నుండి కూడా తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం. హాయిగా సర్వస్వం మరిపిస్తూ సుఖం ఇస్తూ సేద తీర్చే నిద్ర. కొన్ని వారాల నుండి అతని కంటి మీద కరువైంది. తన దగ్గరకు లాక్కోవాలని వేరే ప్రయత్నం చేస్తున్న మనిషిలా అతను లోపలికి వెళ్ళి గ్లాస్ తెచ్చుకున్నాడు. కుర్చీలో సీసా తెరిచి గ్లాసును వంపుకుని ఒక్కొక్క గుక్కై తాగుతున్నాడు. అతని మనసు అదిమి పెడుతున్న భారం కాస్త తగ్గి తేలికగా అయిపోయినట్టుగా ఉంది. మరో గ్లాసు నింపుకున్నాను. ఇంతలో గదిలోకి ఎవరో వచ్చినట్టయింది. అతను తిరిగి చూశాడు. గదిలో సరోజ నిలబడింది. సరోజ, నువ్వా? అతను తికమకపడ్డాడు. సరోజ మౌనంగా అతని ముఖాన్ని చూస్తోంది. నిద్ర లేమితో ఆ అశాంతికి ఆలయంగా ఉన్న అతని కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. దిగమింగుతున్న దావాలను అతన్ని దహించి వేస్తున్నట్లుగా, ఆ వేడికి వాడిపోయినట్లుగా అతని ముఖం కమిలిపోయింది. రవి కుర్చీ నుంచి లేవబోయి మళ్ళీ కూర్చున్నాడు. ఏమిటలా వచ్చావు? సరోజ మాట్లాడలేదు. నిన్నే, నన్ను రావద్దని ఆంక్ష విధించి నువ్వెందుకొచ్చావు? ఎట్టించినట్టుగా అడిగాడు. నువ్వెంత దిగజారిపోయావో కళ్ళారా చూసి సంతోషిద్దామని. సరోజ కంఠం ఆగ్రహంతో పాటు అభిమానం, బాధ కూడా తొణికిసలాడుతున్నాయి. శక్తి కూడదీసినట్టుగా అంది. నిన్ను ఇట్లా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది రవి. ఈరోజు నా జన్మ తరించినట్లుగా ఉంది. ఏమిటా మాటలు? ఇప్పుడు నాకేమైంది? అలసటగా ఉంటే కాస్త తాగుతున్నాను అంతే. ఇది నాకేం వ్యసనం కాలేదు. నేనేం తాగుబోతుని అవ్వలేదు. ఆ రెండు అవటానికి అట్టే రోజులు పట్టవేమో. పోని, అందరినీ పోగొట్టుకున్న వాడిని నేనేమైపోతేనేం? దానికి ఇది పరిష్కారమా? కాదు, ఉపశాంతి. రవి గ్లాస్ ఖాళీ చేసి టీపాయ్ మీద పెట్టాడు. సరోజ అతని దగ్గరికి వచ్చింది. చేయి చాచి అతని టేబుల్ మీద పెట్టిన గ్లాస్ అందుకుంటే, అయితే నాకు కూడా పోయి అంది. సరోజ, అవును రవి, ఒక రోజున ఈ ఒంటరితనం అనే భూతం నన్ను పీక్కు తింటే దాని కొరల నుండి నన్ను రక్షించావు. నీ బలిష్టమైన చెయ్యి ఆసరగా వచ్చి నన్ను తప్పించింది. అందుకు శాస్త్రిగా భగవంతుడు కసితో నిన్ను ఈ నరకంలో నెట్టాడు. నిన్ను ఇందులోంచి లేవతీయగల శక్తి నాకు లేదు. అందుకే నన్ను కూడా మళ్ళీ ఆ నరకంలోనికి రానివ్వమంటున్నాం. సరోజ, ఇప్పుడు నాకేమైంది? అతను లేచి సరోజ చేతిలో గ్లాస్ లాక్కున్నాడు. ఏం కాలేదు? సరోజ కళ్ళల్లో చివ్వున నీళ్ళు ఉబ్బిక, ముఖంలో ఆవేశం పొంగిన. రవి, నేను ఆనాడే చెప్పలేదు నీకు ఈ సంఘానికి కళ్ళు చెవులు ఉండమని? నాలాంటి కాలు జారిన ఆడపిల్లకి ఆశ్రయం ఇస్తే అయిన వాళ్ళు కూడా శత్రువులు అయిపోతానని చెప్పలేదు? నేను చెప్పాను, గట్టిగా హెచ్చరించాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఈ ప్రపంచం మరి అంత గుడ్డిది కాదు అన్నావు. ఈ లోకంలో ఇంకా మంచితనం ఉంది అన్నావు. పర్వాలేదన్నావు. ఎక్కడుంది మంచి? నీ నీ అండ ఉంటే నా జీవితం చక్కబడుతుందని నా స్వార్థమే చూసుకున్నాను. కానీ నిన్నిలా సర్వనాశనం చేస్తున్నానని అనుకోలేదు. అనుకొని ఉంటే నీకు ఇలాంటి కష్టాలు వస్తాయని నాకు ఏ కాస్తైనా తెలిసి ఉంటే నేను జాగ్రత్త పడేదాన్ని, దూరంగా ఉండేదాన్ని. అబ్బా సరోజ, నువ్వు కాస్తని గంపంతలా ఊహించుకుంటున్నావు. లేదు, ఎన్నాళ్ళు కళ్ళుండి కూడా లేని దానయ్యాను. నా జీవితం ఎగుడు దిగుడు లాంటి ఒక ఒడ్డుకి దాటి ఒక ఒడ్డుకు వచ్చిందని భ్రమపడుతున్నాం. నాకు కలిగిన శాంతి అశాశ్వతం అని మురిసిపోతున్నా. నాకు తెలుసు రవి, ఈ ప్రపంచంలో కాలు జారిన ఆడది మళ్ళీ కాలు కూడా తీసుకోవడానికి చాలా కష్టమని నాకు తెలుసు. ఆ వ్యక్తి బుద్ధి తెచ్చుకొని సరిగ్గా నడవాలని చూసినా ఈ సంఘం ఒప్పుకోదు. అడుగడికి హేళనతో వెక్కిరింతో వెన్నుపోటు పొడవడానికి చూస్తూనే ఉంటుంది. తెగిన గాలిపటంలో అయిన నా బ్రతుకు ముళ్ళ కంప మీద చిక్కుకొని చిరిగిపోకుండా దానికి ఒక బలమైన ఆధారం కల్పించావు. కటిక చీకట్లో కురిగిపోతున్న నాకు నేను ఒక మనిషిని అని తలెత్తుకు తిరిగేటట్టుగా అవకాశం, ధైర్యం కల్పించావు. నా భవిష్యత్తు నీ భవిష్యత్తు బలి కోరింది. నాకు అండగా నిలబడినందుకు శిక్షగా బంగారం లాంటి నీ జీవితం బూడిదైపోతోంది. నువ్వు నన్ను సరోజగా చూచి తోబుట్టులాగా రక్షణ ఇచ్చావు నిజమే. కానీ ఈ లోకం నువ్వు రోజీని ఉంచుకుంటున్నావంటోంది. ఇదంతా కళ్ళారా చూస్తూ నేను పట్టనట్టు ఎలా ఉండగలను? నన్ను కాదన్నట్టు ఎలా భరించగలను? రవి మూగగా నిలబడిపోయాడు. సరోజ చెప్తున్న మాటలు ఒక్క అక్షరం కూడా అసత్యం లేదు. అతని మనసు దహించిపోతున్నట్టుగా ఉంది. రవి, నేను ఒక నిశ్చయానికి వచ్చాను. మీ లాయర్ గారి అడ్రస్ ఇవ్వు, ఆయన కలుస్తాను. కోర్టుకు వచ్చి జరిగిందంతా చెప్తాను. రవి చేతిలో గ్లాసు టపేమని నేలకేసి కొట్టాడు. అది భళ్ళున శబ్దం చేస్తూ మొక్కలైంది. సరోజ, నీ పడుతున్న బాధ చాలలేదా? నన్ను ఇంకా బాధ పెట్టాలని వచ్చావా నువ్వు? సరోజ పెదవుల మీద ఏడుపు నిండిన చిరునవ్వు కదిలింది. బాధ? నా బాధ నీకేం తెలుస్తుంది? మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది రవి.
త్యాగానికి కూడా ఒక మితి ఉంటుంది. నువ్వు చూపే ఈ మంచితనం కంటే నాకు ఆ ఒంటరితనమే నయంగా అనిపిస్తుంది. నా మూలంగా నువ్వు సర్వనాశనం అయిపోతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? దీనంతటి కారణం నేను 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 భగవంతుడా, నేను చచ్చిపోతే గాని ఈ బాధలు తీరవేమో. సరోజ పక్కకు తిరిగి గోడకి తల కొట్టుకుని ఎడవసాగింది. రవి చప్పుడు దగ్గరికి వచ్చాడు. సరోజ, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? నాదెంత పాపిష్టి బ్రతుకు అయిపోయింది రవి. నాకున్న ఒక్క ఆత్మీయుడివి నువ్వు. నిన్ను సర్వనాశనం చేస్తున్నాను. భగవంతుడు నా మీద ఎందుకు ఇలా కసి తీర్చుకుంటున్నాడు? నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష? రవి సరోజని దగ్గర తీసుకున్నాను. సరోజ, ఎడవకు, బాధపడకు. దావాలో నేను ఓడిపోతే మాత్రమే వేణు గెలుస్తాడుగా, అంతే. నా నోట్లో విద్య ఉంది, నా జబ్బలో సత్తు ఉంది. నేను బ్రతకలేమోనని భయం నాకేం లేదు. నన్ను గురించి నువ్వేం బాధపడకు. ఏది బాధపడని మాట ఇవ్వు. రవి వేలగా చూసింది. రవి మరో గావుకెక్క గదిలో గట్టించినట్టుగా ప్రతిధ్వనించింది. సరోజ రవి ఉలిక్కిపడి ఇట్లు చూశాడు. గుమ్మల పురుషోత్తం గారు నిలబడి ఉన్నారు. నాన్న! ఆయన చూడగానే రవి ఆశ్చర్యపడి, ఎప్పుడొచ్చారు మీరు? అదుద్దగా ఆయన నవ్వుచ్చాడు. పురుషోత్తం గారిని చూడగానే చకితాలని సరోజ చప్పుని తన ముఖం ఆయన కనిపించకుండా గొడవైపు తిరిగింది, నిలబడింది. పురుషోత్తం గారి గుండెలు ఆవేశంతో ఎగసిపడుతున్నాయి. గదిలో కింద పడిన పగలి ఉన్న గాజు గ్లాసులు, టిప్పాయి మీద ఉన్న బాటిలు, దాన్ని చూడగానే బెదిరిపోయినట్టుగా ముఖం తిప్పుకుని నిలబడిన ఆడపిల్ల, ఇవన్నీ కలిసి ఆయన కంటికి మరో అర్థం వచ్చేలా స్ఫురించాయి. ఊరి నుంచి వచ్చేటప్పుడు నాకు ఉత్తరం రాయలేదేం? రవి అంటుండగా అతని చెంప చెల్లుమంది. ఆయన కళ్ళు నుంచి అగ్నికణాలు రాలుతున్నట్టుగా చూశాడు. రవి అవాక్కైపోయినట్టుగా నిలబడ్డాడు. ఆయన ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. దౌర్భాగ్యుడ, చివరికి ఇంతకి తెగించావన్నమాట. దాన్ని ఇంటికే తెచ్చుకున్నావా? రాజా ఉత్తరం వ్రాస్తే నమ్మలేకపోయాను రా. రవి నా రక్తం అలాంటి వాడు కాదని రుజువు చేయడానికి నిలిచినప్పలంగా వచ్చాను. నా కొడుకు ఎలాంటి వాడో భగవంతుడే నాకు రుజువు చేసి చూపించి కళ్ళు తెరిపించాడు. అన్నా అనవసరంగా నాన్న అనవసరంగా ఆవేశపడకండి, రవి నచ్చ చెప్పాడు. ఆవేశమా? నాది ఆవేశం అంటున్నావా? ఇవాళ దాని అంతు తేలుస్తాను. దానికి చావు మూడింది కాబట్టి ఈరోజు నా కంటికి చిక్కింది. పురుషోత్తమ్మ గారు దూకుడిగా గదిలోకి వచ్చాడు. నాన్న, మీకేం తెలియదు, మీరు తొందరపడుతున్నారు. రవి అడ్డు తగిలి వారించబోయాడు. పురుషోత్తమ్మ గారు రవిని విదిలించి అతని జప్పపట్టి అవతల తోసి సరోజ దగ్గరికి వచ్చాడు. ఏమే పాపిష్టిదాన్న, పచ్చడి జీవితంలో నిప్పులు పోయటానికి మా ప్రాణాలకి నీవెక్కడ దాపురించావి? రాక్షసి, అపశుభం తెలియని ఆ జ్యోతి నీ ప్రాణానికి ఉసురుమంటూ ఏడుస్తోంది కదే. వాణి కన్న తండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను. మర్యాదగా బయటకు నడుస్తావు, జప్ప పట్టి ఏడవమంటావు. ఆయన సరోజ జడ పుచ్చుకుని గుంజాడు. నానా, ఏమిటి మీరు చేస్తున్న పని? రవి అడ్డు తగిలి ఆయన చేతుల నుంచి సరోజను విడిపించబోయాడు. నువ్వు అవతలకి నడు. ఈ రోజుతో దీని ప్రాణంతో వదలని చంపి జైలుకు వెళ్ళటానికి నిశ్చిద్ధంగా ఉన్నాను. ఏమీ? సరోజని బలవంతంగా తన వైపు గుంజి చెయ్యెత్తిన ఆయన హఠాత్తుగా ఆగిపోయారు. కళ్ళ నీళ్ళతో చిగురాకులా కంపిస్తున్న పెదవులతో ఈ అవమానం ఎంతో సహనంగా భరిస్తున్న సరోజ ఆయన వైపు విటహరణలా చూసింది. ఆయన కళ్ళు చీకట్లు కమ్మినాయి. ఒక్క క్షణం తను చూసినది కలో యథార్థమో అర్థం కాని అయోమయంగా ఆయన ఆవరించింది. సరోజ అన్నారు మతిపోయినట్టుగా చూస్తూ. అవును నాన్న, సరోజే. లోకమంతా చంపాలని చూసిన చావలేక మొండిగా బ్రతుకుతున్న మన సరోజని మీరీ మాటలు అంటుంది అన్నాడు రవి ఆవేశంగా. పురుషోత్తమ గారు ఎత్తిన చెయ్యి పట్టు తప్పినట్టు కింద వాలిపోయింది. ఆయన కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టుగా అనిపించింది. నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మా? బాబుగారు. సరోజ రెండు చేతుల్లో ముఖం దాచుకుని బావురమంది. ఆయనలో భక్కుమని మండిన ఆవేశం ఒక్కసారిగా నీళ్లు దిమ్మరించినట్టుగా చల్లారిపోయింది. మాటలు తడబడుతుండగా అనలేక అన్నాడు. సరోజ, అయితే ఈ లోకమంతా రవి జీవితంలో నిప్పులు పోస్తున్నానని తిడుతున్న వ్యక్తి నువ్వా అమ్మా? ఆయన కంఠం వణికింది. బాబుగారు. సరోజ చొప్పున ఆయన కాళ్ళని పెనవేసుకుంది. పురుషోత్తం గారు వంగి సరోజను లేవదీశారు. నేను కూడా వాళ్ళలో ఒకటినయ్యాయి, నిన్ను శపించాను. కానీ ఆయన మాటలు పూర్తి చేయలేకపోయారు. తండ్రి ముఖ కవళికలు చూసిన కంగారు పడిన రవి చొప్పున నాన్న అంటూ దగ్గరికి వచ్చాడు. రవి, ఆయన పసిబిళ్ళ రవి చేయి గట్టిగా పట్టుకున్నారు. మరో క్షణంలో స్పృహ తప్పింది. రవి సరోజ సాయంతో తండ్రిని మంచం దగ్గర తీసుకొచ్చి పడుకోబెట్టాడు. రోజా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ప్రసాద్కి ఫోన్ చేస్తాను అంటూ హాల్లోకి పరిగెత్తాడు. ప్రసాద్ నరసింహంలో పురుషోత్తమ్మ గారు బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి తగ్గిన ఆ రోజునే సరోజని చూడడానికి రవి చేతిలో ఒదిగిపోయిన ఆయనకి అందరూ అవి ఆకలి క్షణాలు అనుకున్నారు. కానీ గండం గడిచింది, ఆయన కోలుకున్నారు. ఈ 2 రోజుల నుంచి సరోజ, ప్రసాద్ ఇద్దరు ఆయన కంటికి రెప్పలా చూస్తున్నారు. ఆ రోజు సరోజ నర్సు డ్రెస్లో ఆయన దగ్గర నిలబడి టెంపరేచర్ చూస్తారు. ఇంట్లో ప్రసాద్ అక్కడికి వచ్చాడు.
టెంపరేచర్ ఉందా అని అడిగాడు ప్రసాద్. లేదు డాక్టర్ అంది సరోజ. రాత్రి ఆ హిస్టీరియా పేషెంట్ ఏమైనా గొడవ చేసిందా? లేదు, బాగా నిద్రపోయింది. ఇంతలో అక్కడికి హాస్పిటల్ బాయ్ పరిగెత్తుకొచ్చాడు. నర్స్, 3వ నెంబర్ గదిలో పేషెంట్ వాంతి చేసుకుంటున్నాడు, ఇప్పుడే వస్తాను, 1 మినిట్ అంటూ సరోజ చేతిలో ఉన్న థర్మామీటర్ అక్కడ పెట్టి పరిగెత్తింది. ప్రసాద్ ప్రసాద్ పురుషోత్తం గారికి ఇంజెక్షన్ చేశాడు. నర్సుగా డాక్టర్గా ఆయన తదేకంగా చూస్తున్న ఆయన నిట్టూర్చాడు. భగవంతుడి లిఖితం ఎంత విచిత్రం. మనిషి కోరుకున్న కోరికలను కాకుండా చేయటం ఆయనకు ఆట. మీ ఇద్దరిని ఎలాంటి ఆశలు పెట్టుకున్నా, మీ ఇద్దరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నాను, చివరికి ఇలా చూస్తున్నాను అన్నారు. ప్రసాద్ ఆయన మనసులో బాధ ఏమిటో బాగానే అర్థమైంది. దయచేసి మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మనసు బాగుంటేనే ఆరోగ్యం బాగుండేది. మీరు విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళిపోయారు. కొద్దిసేపు అయిన తర్వాత సరోజ అక్కడికి వచ్చింది. ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. జీవనమాలు తీసి అద్దుకుంది. అయిందా అమ్మా పని? ఇలా రా అమ్మా, నా దగ్గరికి కూర్చో అన్నారాయన. సరోజ దగ్గరికి వచ్చి ఆయన మంచం మీద కూర్చుని ప్రశాంతంగా నిష్కల్మంగా ఉన్న ఆ సుందర వదనాన్ని ఆయన రెప్పవాల్చకుండా చూశారు. నిన్ను మళ్ళీ ఇలా కళ్ళారా చూస్తానని అనుకోలేదమ్మా అన్నారాయన. సరోజ ముఖం దించుకుని, మేము ఉండి కూడా నిన్ను ఆదుకోలేకపోయాం తల్లి. అదే నా మనసుని రంపుక కోత కోస్తోంది. బాబుగారు, సరోజ మృదుగా వారించింది, మీరిలా అనకండి. మీలాంటి ధర్మాత్మను కాదని వెళ్ళిపోయిన దురదృష్టానికి నేనే కారణం. ఆ సమయంలో నాకు మంచి చెడు తెలియలేదు. మీరు నన్ను అంతగా ప్రేమగా చూసినా నేను ఆ విలువను దక్కించుకోలేకపోయాను. మిమ్మల్ని బాధపెట్టి తీరని అవమానకరంగా తయారయ్యాను. అయినా కూడా మీరు నన్ను అసహించుకోకుండా మళ్ళీ ఆదరించారు. చివరి మాటలు అంటుంటే సరోజ కంఠం ఉనికిని. జరిగిన దానికి సరోజ చాలా కొమిడిపోతుందని, తమ కంటే ఎక్కువ బాధపడుతుందని అనుభవకుడైన ఆయన మనసు ఇట్టే పసిగట్టింది. నీకు ఇక్కడ బాగా ఉందా అమ్మా? చాలా బాగుంది. ప్రసాద్ గారు చాలా సహృదయులు. ఆయన అండతో ఈ హాస్పిటల్లో రోగులకు సేవ చేస్తూ నా జీవితం ఇక నిశ్చింతగా వెళ్ళిపోతుంది. నా గురించి ఇక నాకే బెంగా లేదు. ఇంతలో బయట నుంచి వేడి మాట వినిపించింది. పురుషోత్తం గారు ఉన్నది ఏ గది సిస్టర్? ఆ గది వెళ్ళండి. ఇదేనా? అది. సరోజ మంచం నుంచి లేచి వెళ్ళి మందు సీసా తీసి గ్లాసులో పురుషోత్తం గారికి పోయేసాగింది. వేణు లోపలికి వచ్చాడు. మంచం మీ తండ్రిని చూడగానే ఆతురతగా దగ్గరికి వస్తూ, నానా ఎలా ఉంది అన్నాడు. వేణుని చూడగానే పురుషోత్తం గారికి ఆవేశం పొంగులా వచ్చింది. బాగానే ఉందిరా, నువ్వు చేసే ఘనకార్యాలను చూడటానికి నా ప్రాణం మొండిగా బ్రతుకుతోంది. నాన్న, నాన్న, ఆ మాట అనడానికి సిగ్గులేదురా? నాన్న మీద గౌరవం ఉంటే నాన్న అనేవాడు బ్రతికే ఉన్నాడని గుర్తుంటే నాకు చెప్పకుండా అన్నయ్య మీద దావా వేస్తావుట్రా? ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావురా? అసలు ఎందుకు వచ్చావు? నాన్న ప్రాణాలలో సగం కూడా భాగం పంచుకుందామని వచ్చావా? మీరు ఎప్పుడు ఇంతే. అన్నయ్య ఏం చేసినా వాడి పక్షమే. నా మాట వినిపించుకోరు. ముఖం మార్చుకున్నాడు వేణు. ఏమిట్రా నీ మాట వినేది? దావా వేసే ముందు నాకెందుకు చెప్పలేదు అసలు? నీకు అసలే ఒంట్లో బాగలేదు. మీ వరకు ఈ గొడవ రావటం దేనికని? నువ్వే పరిష్కరించుకుందామనుకున్నావన్నమాట. అంటే మొనగాడివైపోయావా? ఒంట్లో బాగుందని వయసు ఉడిగిన నాన్న ఏం చేస్తాడులే అనేగా నీ ధైర్యం. ఆస్తి కోసం దావా వేసేటం నీ మొహానికి సిగ్గులేదుట్రా? ఎక్కడదరా నీకు ఆస్తి? ఉన్నదంతా వాడికంటే ఎక్కువగా నీ జలసాలకి చదువులకే సరిపోయింది కదరా. అన్నయ్య రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని స్వయం కృషి మీద ఆ ఫ్యాక్టరీలో వృత్తి తెస్తుంటే అది నాది అంటూ నువ్వు తయారయ్యవా? కోర్టుకి ఎక్కించి దావా వేస్తావా? నువ్వు మనిషివేనా అసలు? నానా, నేను దావా వేసింది కేవలం ఆస్తి కోసమేనని మీరు అనుకుంటున్నారా? అవిషంగా అడిగాడు. మరి దేనికిరా? దేనికోసం వాడిని కోర్టుకు లాగావు? దేనికోసం వాడిని నడి బజార్లో ఈడ్చావు? అన్నయ్య ప్రవర్తన దారి తప్పింది నసిగా డమ్మెన్గా. నోరుమి. అందుకని నువ్వు దారిలో పెడదామనుకున్నావా? దానికోసం దావా వేస్తావట్రా? ఏమిట్రా వాడు చేసిన తప్పు? ఒక నిర్భాగ్యురాలైన ఆడపిల్లకి ఆశ్రయించరు, అదేగా వాడు చేసిన నేరం. అంతేగా? అంతేనని మీరు చెప్పి ఉంటాడు. మీరు అది నమ్మేసి నా మీద ఎగురుతున్నాం. రోషంగా చూశాడు. అంతకంటే చాలా ఉందని ఎవరు చెప్పారా నీకు? మీ మామయ్య నూరిపోశాడు అంతేనా? అనవసరంగా మామయ్యని అనకని. ఒట్టి మామయ్యే కాదు, లోకం అంతా చెప్పుకుంటుంది. చెప్పుడు మాటలు విని కొంప మీద ఏదో ఒకటి తేవటం నీకు చిన్నప్పటి నుంచి అలవాటేక. ఊళ్ళో ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఆప్తులు అనుకుంటావు. లోకానికి కళ్ళు లేవురా గాడిదా. చూడరా, అన్నయ్యని చేరదీసి ఆస్తంతా తగలేస్తున్నావని అంటున్నావి. ఆ అమ్మాయి ఇదిగో ఇక్కడే ఉంది. నీ కళ్ళతో నువ్వు చూసి మాట్లాడు. పురుషోత్తం గారు సరోజని చేయి పట్టి లాగి ఇటు తిప్పాడు. సరోజ? వేణు గిమ్మరిపోయినట్టుగా చూశాడు. అవునరా, సరోజ. ఎవర్రా ఈ సరోజ? నిన్ను కనగానే మీ అమ్మకు పోతే నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా సాకిన మన వంట మనిషి లక్ష్మి కూతుర్రా. వేణు తికమక పడిపోయాడు. ఇదేమిటి? ఈ సరోజన అన్నయ్య చేరదీసి సరోజ చచ్చిపోయిందని అందరూ అనుకున్నారుగా. సరోజ బ్రతికి ఎలా వచ్చింది? సరోజ ఎలా అయింది? నానా, అతడు కంగారు పడ్డాడు.
ఈ దురదృష్టవంతురాల జీవితం చిన్న భిన్నం అయితే ఆదుకోవటం కూడా అన్నయ్య చేసిన తప్పేనా? దానికోసం లోకంలో కాకుల్లా పొడుస్తుంటే నిజాలు తెలుసుకోకుండా వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏకమైపోయాం. మాట్లాడమేరా దౌర్భాగ్యుడా! ఇంతలో మందులు కొని రవి అక్కడికి వచ్చాడు. తల దించుకుని మౌనంగా నిలబడిపోయిన వేణుని చూస్తూ వాడేం మాట్లాడతాడు నాన్న? వాడికి ఇప్పుడు కళ్ళు చెవులు అన్నీ, నోరు అన్నీ వాడి మామగారి. ఆయన ఎంత చెప్తే అంత. వేణు అన్నగారి వైపు తిరిగాడు. అన్నయ్య, నన్ను క్షమించు. అందరూ ఎవరో డాన్సర్ రోజీ అంటుంటే నిజమే కావాలనుకున్నా. ఆ రోజీ మన రోజా సరోజానే అని తెలుసుకోలేకపోయాను. నేను చెప్పాలని ప్రయత్నించినా నువ్వు నా కంటికి కనిపిస్తేనా నన్ను చూస్తే పెద్ద శత్రువులా తొలగిపోతున్నావాయి అన్నాడు రవి. క్షమించన్నయ్య, నీ క్షేమం కోరుతున్నానే భ్రమలో అలా పిచ్చిగా చేశాను, అంతేగాని ఆస్తి మీద కన్ను వేసి కాదు. ఆస్తి అంతా నీకు వస్తుందంటే నాకేం బాధ లేదురా. అది కాస్త చేతికి డబ్బా రాగానే ఉన్నదంతా మీ మామయ్య కాజేసి నిన్ను బికారం చేస్తాడేమో నా భయం. అలా ఎన్నటికీ జరగదు, జరగనివ్వను. నా కంటలో ప్రాణం ఉండగా అలా జరగదు. నీ మొహం లేదన్నయ్య. ఇప్పుడు ఈ వేణు వేరు, నువ్వే చూస్తావుగా. నా వల్ల నీకు వచ్చిన ఈ ఇబ్బంది నా వల్లనే తొలగిపోవాలి. వేణు రయ్యన వెళ్ళిపోయాడు. రావు గారి ఇంట్లో లాన్లో జ్యోతి వేణు కూర్చుని ఉన్నారు. ఏమిటి వేణు, నువ్వు చెప్పేది నిజమా? జ్యోతి పాలిపోయిన ముఖంతో అంది. భగవంతుడు సాక్షిగా చెప్తున్న జ్యోతి, మా వంట మనిషి లక్ష్మి పోయిన తర్వాత సరోజ చిన్నప్పటి నుంచి మాతో కలిసి మెలిసి పెరిగింది. అన్నయ్య నేను ఆ అమ్మాయిని సొంత చెల్లెల్లా చూసేవాళ్ళం. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని నేను కళ్ళు కూడా అనుకోలేదు. అసలు దీనంతటికి కారణం మా మావయ్య. ఆ తాగుబోతు వెధవని ముందు వెళ్ళి పళ్ళు రాలగొట్టాలి. తాగుబోతు ఎవరు వేణు? అతనే జ్యోతి, ఆ శేషగిరి. సరోజకి మా నాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి సరోజని మా ఇంట్లోంచి లేవ తీసుకుని పోయాడు. తర్వాత ఏమైందో ఏమో. సరోజ ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరం రాసుకుని మేము ఎంత వెతికినా కనిపించలేదు. మేము చచ్చిపోయిందనే అనుకున్నాం, కానీ సరోజ బ్రతికే ఉంది. మా అన్నయ్యకి ఎప్పుడు కనిపించిందో తెలియదు. అన్నయ్య పాపం సరోజ మీద సానుభూతితో ఆ బేబీని చేరదీసి సరోజని గురించి మంచి చెడులు తన మీద వేసుకున్నాను. నేను బిఎస్ గిరి అంటే ఇంకెవరో అనుకున్నా. డాన్సర్ రోజీ అతని భార్య కాబోలు. మా అన్నయ్యను వలలో వేసుకుందేమోనని భయపడ్డాను. ఈ బిఎస్ గిరి శేషగిరి అని నేను తెలుసుకోకపోవడంతో వచ్చింది ఈ చిక్కంతా. నేను శేషగిరి పేరు విన్నానే కానీ అతను చూడలేదు. ఇదంతా మీ అన్నయ్య కోర్టులో చెప్పేస్తే పోయేదిగా వేణు. ఎలా చెప్తాడు జ్యోతి? కోర్టుకి ఎక్కితే సరోజ ఇంట్లోంచి వెళ్ళిపోయిన వైనం అంతా బయటకు వస్తే ఆమె జీవితం రచ్చకెక్కుతుంది. అది అన్నయ్యకి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏం చేస్తాను? సరాసరి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కేసు ఉపసంహరించుకుంటున్నానని చెప్తాను. వేణు లేచడం వెళ్ళబోతూ ఆగి తటపటాయింపుగా అన్నాడు. జ్యోతి, నువ్వు ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడకూడదు? నేనా? ఏ మొహం పెట్టుకుని మాట్లాడను? నేను కూడా మీలో ఒకదాన్ని అయ్యి ఆయన వేధించాను. నీ అందరికంటే నేనే ఎక్కువ బాధ పెట్టానేమో. ఆయనకి అండగా ఉండవలసిన సమయంలో దూరం అయ్యాను. ఈర్ష్యతో మతిపోయి పిచ్చెక్కిన దానిలా అయ్యి చేశాను. ఆయనకి ఇప్పుడు నా మొహం చూస్తారా? నువ్వు ఫోన్ చేసి చూడు జ్యోతి, అన్నయ్య సంతోషిస్తాడని నా నమ్మకం అన్నాడు. జ్యోతి వేణి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఆలోచనగా కూర్చుండిపోయింది. ఏమిటి, రమ్మనేమని పిలిచారట? శేషగిరి చిదంబరం ఎదురుగా వచ్చి నమస్కరిస్తూ అన్నాడు. ఈ మధ్య చిదంబరం పుణ్యమా అని అతని తాగుడికి తిండికి జోదానికి లోటు లేకుండా కులాసాగా గడిచిపోతుంది. ఏమైనా డబ్బు ఉంటే పడేయండి అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. కూర్చో, నీతో మాట్లాడాలి. శేషగిరి బుద్ధిమంతులా కూర్చున్నాడు. ఉండు, ఇప్పుడే వస్తాను. చిదంబరం లేచి లోపలికి వెళ్ళాడు. కొయ్య పెట్టెలో భద్రంగా దాచిన సీసా గ్లాసు తెచ్చి శేషగిరి ముందు పెట్టాడు. అది చూడగానే అతని ముఖం వికసించింది. గ్లాసులో పోసుకుంటూ చెప్పండి అన్నాడు. ఏం చెప్పమంటావు? మన నోట్లో రాయపడింది. మన ఇద్దరం జైలుకి వెళ్ళే ప్రమాదం వచ్చింది. చిదంబరం ఏడుపు ముఖం పెట్టాడు. చాలించండి, మేము వేళాకోళం జైలుకి వెళ్ళినా నేను పెడతాను, కానీ మీరెక్కడ వస్తారు? వేళాకోళం కాదయ్యా బాబు, నిజంగా చెప్తున్నాం. మా వేణుగాడు కోర్టులో కేసు ఉపసంహరించుకున్నట్ట. ఎందుకని? ఏమో, ఆ సరోజ రవి ఇద్దరు ఏం నూరిపోచారో ఏమో. నిన్న వచ్చి నా మీద ఎగిరాడు. ఆ సరోజు చాలా మంచిదిట. వాళ్ళ అన్నయ్య అంతకంటే మంచివాట. అయితే మనమేనా చెడ్డవాళ్ళం? అట్లాగే అంటున్నారు. అంతేకాదుట, నువ్వు కోర్టులో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలట. నేను ఫ్యాక్టరీలో డబ్బంతా కాజేశాంట. మన ఇద్దరి మీద కేసు బట్టి రుజువులు చూపించి జైలుకి పంపిస్తాట. ఏడ్చాడు. నువ్వు అనుకున్నంత తేలిక తీసి పారేయకమని. నన్ను జైల్లో తోయించడానికి నేను వాడికి దొరికితే కదా. సరే, ముందే ఈ వార్త చెప్పి పుణ్యం కట్టుకున్నాను. మీ కలుపు చల్లక ఇంకాస్త డబ్బు పడేయండి. ఇక ఈ చుట్టుపక్కల ఉండను. అంటే నీతోవ నువ్వు చూసుకుంటావన్నమాట, అంతేగా? మీతోవ మీరు చూసుకోండి. ఇలాంటి చిక్కులు వచ్చి ఎదురైనప్పుడు పలాయన మంత్రం ఒకటే మార్గం. అయితే వెళ్ళు. చిదంబరం కోపంగా చూశాడు. కోర్టులో సాక్ష్యం చెప్పినందుకు మీరు ఇస్తానన్న డబ్బు, మిగతా డబ్బు పడేయండి నాకు. కేసు మనం గెలిస్తే ఏడుస్తొస్తే కదా. అదంతా నాకు అనవసరం. సాక్ష్యం కావాలన్నాను, చెప్పాను. మీ వేణు కేసు ఉపసంహరించుకుంటే నేనేం చేయను? అది నా తప్ప. నా డబ్బు నాకు పారేయండి.
ఇప్పుడు నా దగ్గర లేదు, ఏం చేయమంటాం? చిదంబరం మొండిగా అన్నాడు. శేషగిరికి తాగిన మైక్ తలకెక్కింది. ఎరిపెక్కిన కళ్ళతో క్రోధంగా చూశాడు. ఏ నాతో నవ్వులాటగా ఉందా? డబ్బు కక్కించగలను నీ చేత అంటూ లేచాడు. చిదంబరం భయపడ్డాడు. ఈ తాగుబోతు వెదవుతో తగాదపడే ప్రయోజనం లేదనుకున్నాం. చేయి పట్టి లాగి కూర్చోబెడుతూ కాస్త గుర్రాన్ని కట్టేవయ్యా. ఇబ్బంది వచ్చినప్పుడు ఒకరినొకరు సంప్రదించుకుని సర్దుబాటు చేసుకోవాలా వద్దా? నీకు ఎంతసేపు డబ్బో డబ్బో అని ఒకటే గోల. పాతిక పరకాల జీతంతో గడుస్తుందో ఒకేసారి 1,00,000 1,00,000 సంపాదించాలి కానీ అన్నాడు. వచ్చే మార్గం మీరే చెప్పండి. శేషగారి చేతులు జోడించాడు. బుద్ధి నాది, కష్టం ఏది, వచ్చిన దాంట్లో ఇద్దరు చెరుసకు, సరేనా? మీరు చెప్పింది నేను ఎప్పుడు కాదన్నాను. వేణుగాడు కోర్టులో కేసు ఉపసంహరించుకుంటే మనకేం? ఈ ఫ్యాక్టరీ మనకి కావాలంటే కీలకం ఒకటి ఉంది. చెప్పండి ఏమిటి? శ్రద్ధగా విను. అసలు ఈ ఫ్యాక్టరీ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? నీ భార్య సరోజది. ఆమె తన డబ్బంతా అంతా దీనికి పెట్టింది. మనం ఎలాగైనా సరే సరోజని మన వైపు లాక్కొని రవి మీద దావా వేయాలి. నా భార్య సంపాదన ఇది నాకు చెందాలి అంటూ నువ్వు కోర్టుకెక్కాలి. అతని మీద ఎదురు దెబ్బ తీయాలి. ఇదంతా జరిగేది ఎప్పుడంటే సరోజని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి లాక్కు వచ్చినప్పుడు అంటారు, అంతేగా? కరెక్ట్. నీ బుర్ర అమోఘం. అమోఘం గిరి. రేపు సాయంత్రం లోపల నువ్వు ఎలాగైనా సరే సరోజని మన దగ్గరికి తీసుకురా. తర్వాత నాటకం అంతా నేను నడిపిస్తాను. సరోజని నువ్వు తీసుకొచ్చావంటే ఇంకా ఆ ఫ్యాక్టరీ మనకి. నువ్వు దాని ప్రొపరేటర్వి, నేను నీ మేనేజర్ని. పని చెప్పేశానుగా, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సరోజ రావటానికి ఇష్టపడుతుందంటావా? ఏడుస్తుంది. నేను తలుచుకున్న తర్వాత దాని ఇష్టాలతో వాడికి ఎవరికి కావాలి? రవి అడ్డు వస్తే బుద్ధి చెప్తాను. సరోజ రానంటే సఫా చేస్తాను. అది రానంటే దాన్ని చంపైన శవాన్ని తెస్తాను కానీ ఊరికే మాత్రం రాను. శేషగిరి అంటే మాటే. భేష్, మగవాళ్ళలా మాట్లాడావు, అట్లా ఉండాలి. చిదంబరం లేచి లోపలికి వెళ్ళి ఉదయం చాటున 500 రూపాయలు తెచ్చి అతని చేతిలో పెట్టాడు. ధర్మాత్మను మీరు పరిచయం అవ్వటం నా అదృష్టం. శేషగిరి నమస్కరించి వెళ్ళిపోయాడు. చిదంబరం పెదవుల మీద చిరునవ్వు కదిలింది.